శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. అసతో మా సద్గమయ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. గంభం గం గం గణపతి వినాయక. గం గం గణపతి వినాయక. గం గం గణపతి వినాయక. గం గం గణపతి వినాయక. క్షేత్ర గణపతి వినాయక. క్షేత్ర గణపతి వినాయక. విభ్రమదూరా వినాయక. విభ్రమదూరా వినాయక. గం గం గణపతి వినాయక. గం గం గణపతి వినాయక. లంబోదర హే వినాయక. లంబోదర హే వినాయక. లంబౌరగధర వినాయక. లంబౌరగధర వినాయక. గం గం గణపతి వినాయక. గం గం గణపతి వినాయక. సచ్చిదానంద వినాయక. సచ్చిదానంద వినాయక. సద్గురుదత్త వినాయక. సద్గురుదత్త వినాయక. సచ్చిదానంద వినాయక. సచ్చిదానంద వినాయక. సద్గురుదత్త వినాయక. సద్గురుదత్త వినాయక. గం గం గణపతి 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 వినాయక. వినాయక 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 వినాయక. జై బలో గణేश महाराज की జై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో జైమినయే. జైమిని భారతంలో భీమసేనుడు శ్రీకృష్ణ పరమాత్మని యాగానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ద్వారక వచ్చి చేరారు అనేంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ ద్వారకలో భీముణ్ణి ఆపేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎక్కడా ఎవరు ఆపలేరు. గాలి కదా, గాలి వస్తే ఆపితే అది స్ఫోటం, పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అలా భీముణ్ణి ఎవరూ కూడా ఆపలేరు. మనము
గాలిని బిగబట్టి ఎంతసేపు ఉంచగలం? సాధన చేస్తే సాధ్యమవుతుంది, లేకపోతే మన చేతికి అందేవాడు కాదు. భీమసేనుడు, వాయుదేవుడు, ఆయన ఎవ్వరూ ఆపలేదు. నేరుగా ద్వారకలో కృష్ణుడి ద్వారం వరకు, అంతఃపురం వరకు వచ్చేశాడు. అది భోజనం చేసే సమయం, మధ్యాహ్నం. లోపల కృష్ణ పరమాత్మ భోంచేస్తూ ఉన్నాడు. ఆ సంగతి తెలిసింది. అక్కడ విశేషంగా ఆయనకి సేవ చేసుకోవాలి అని చెప్పి ఆయన చుట్టూ అష్టమహిషులు, థాలి అంటే అందులోనే అన్నీ పడతాయి, అలా ఒక పెద్ద పళ్ళెం. అది ఎంత పెద్దది అంటే అక్కడ 64 రకాల తిండి పదార్థాలు పెట్టారు. 64 రకాలు. చెప్పన్ భోగ్ కన్నా ఎక్కువ, 56 నైవేద్యాల కన్నా ఎక్కువ. అవన్నీ పెట్టి వాటిని వడ్డించాలి కదా, అందుకోసం పోటీ పడుతున్నారు వీళ్ళంతా. ఆయన ఇంత తీరిగ్గా ఎప్పుడు దొరకల వాళ్ళకి. ఇప్పుడు చాలా పనుల్లో ఉంటాడు కదా కృష్ణ పరమాత్మ. ఏం పని ఆయనకి? మనల్ని అందరినీ ఉద్ధరించడమే పని ఆయనకి. గురువుగా వచ్చి మనల్ని కాపాడటమే పని కృష్ణ పరమాత్మకి. వేరే ఎంతకన్నా ఏముంది ఆయనకి? భక్తుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన తీరిగ్గా దొరికాడు పరమాత్మ. అందుకు ఆయనకి చక్కగా వడ్డించి, ఎన్ని రోజులైందో కడుపు నిండా తిని అని వాళ్ళంతా కూడా వడ్డిస్తూ ఉన్నారు. భక్తి అలాగే ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ 100 ఏళ్ళు దాటినవాడు. దేవకీదేవి, రుక్మిణీమాత, సత్యభామ వీళ్ళందరూ కూడా 80-90 వయస్సులో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది మనస్సులో పెట్టుకుని ఈ కథ మనం వినాలి. వాళ్ళందరూ కూడా చుట్టూ ఉండి, ఎంత వయస్సు అయినా కూడా దేవకీ అమ్మకి బిడ్డే, సత్యభామాదేవికి భర్తయే కదా. వాళ్ళకి అదే ప్రేమ, అదే భక్తి ఉంది అని చూపిస్తారు. ఎక్కడ ఏమి వాళ్ళలో మార్పు లేదు. వీళ్ళు పోటీ పడి వడ్డిస్తూ ఉంటే సత్యభామాదేవి సంగతి తెలుసు కదా. ఆవిడ కొంచెం రజోగుణం, నేనే ముందు అంటుంది ఆవిడ. శ్రీకృష్ణ తులాభారంలో కూడా అదే జరిగింది. నేనే ముందు, నాకన్నా భక్తులు లేరు. ఆవిడది ఒక పద్ధతి. ఆవిడ నేనే వడ్డించాలి అని వడ్డిస్తోంది. వడ్డిస్తూ ఊరికే వడ్డించకుండా, కృష్ణ, ఆవిడ చూడండి మాటలు, నువ్వు ఒకప్పుడు పశువులు కాచుకుంటూ ఉండేవాడివి. అప్పుడు నీకు ఇవన్నీ అలవాటు లేవు. అక్కడ నీతో పాటు చాలామంది గోపాలకులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ అవి ఇవి పదార్థాలు తెచ్చుకునేవాళ్ళు. ఇది స్కూల్ డబ్బాలు మనం తీసుకెళ్ళినట్టుగా. స్కూల్లో పిల్లలందరూ పంచుకుంటారుగా, నువ్వేం తెచ్చావు. అలా వీళ్ళందరూ డబ్బాలు తెచ్చుకుంటే అక్కడ కొంత, ఇక్కడ కొంత తీసుకుని తినేవాడివి నువ్వు. ఇప్పుడు నీకు ఒక రాజ్యం వచ్చింది, నువ్వు రాజు, చాలా నాజూకుతనం వచ్చింది నీలో. తర్వాత ఇవన్నీ, ఈ భోగాలన్నీ కూడా నీలో పెరిగాయి. చూడండి, ఆవిడ ఏంటి తిడుతోందా పొగుడుతోందా అర్థం కాదు. ఇప్పుడు నీకు బాగా నాజూకుతనం వచ్చింది, ముందు ఇలా లేవు. ఒకప్పుడు నిన్ను దొంగ అని కూడా అన్నారు. నవనీత చోర. ఎందుకు? కొత్తగా తయారైన వెన్నని దొంగిలిస్తావు నువ్వు. కొత్తగా తయారైన వెన్న అంటే ఏమిటి? కొత్తగా మనం చేసుకున్న పాపము అని అర్థం. ఆ పాపాన్ని ఆయన లాగేస్తాడు అని అర్థం. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అలా నువ్వు ఒకప్పుడు ఆ నవనీత దొంగతనం కూడా చేస్తూ ఉండేవాడివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నీకు. హాయిగా చక్కగా ఉన్నావు, అన్నీ దొరుకుతున్నాయి నీకు. ఇదిగో ఇలా ఎవరైనా 64 పదార్థాలతో భోంచేసేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? వడ్డించే ముందు నీకు ఎందుకమ్మా లెక్కలు? వడ్డించకుండా చాలామంది ఆ పని చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకోసం చేసామంటే సిగ్గుపడాలి. ఏంటి ఇవన్నీ తినాలా, ఇవన్నీ తింటావా అనేదో ప్రశ్న వేసినట్టుగా అడుగుతూ ఉంటారు చాలామంది.
అలా కృష్ణ పరమాత్మ ఏమి మాట్లాడలా, ఊరికే వింటూ ఉన్నాడు. నువ్వు ఇదివరకు నాతో చాలా ప్రేమగా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయింది నీలో. ఆవిడికి అదే ముఖ్యం, అన్నిటికన్నా ప్రధానం. ఆవిడని ఎప్పుడూ పలకరిస్తూ ఉండాలి. కొంతమందికి అది ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ అది నచ్చదు వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడి పక్క వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళకి నచ్చదు. ఇదేమంటే వాళ్ళు మా సొత్తు అనుకుంటారు. స్వామీజీ వారు ఎన్నోసార్లు మైక్లో స్పీచ్ల్లో చెప్పారు, మీరు ఎట్లా కుళ్ళు పడకూడదు వాళ్ళ విషయంలో. అలా ఈవిడికి కొంచెం మనస్సులో ఉంది, నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి, వేరే ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. కానీ ఎందుకో నువ్వు ఇదివరకు లాగా నన్ను చూడలేదు, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఎందుకో తెలియదు, ఏం కారణం. కానీ నిన్ను నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నా. ఇది వింత, ఇది విచిత్రం. నీకు ప్రేమ తగ్గినా కూడా నిన్ను విడిచి ఉండలేకపోతున్నా. ఎందుకు అనంటే దీనికి భాగవతంలో సమాధానం చెప్పారు. భగవంతుడంటే వేరే ఎవరో కాదు, మన ఆత్మయే. అది గుర్తుపెట్టుకోవాలి, ఎవరో వేరే కాదు, మన ఆత్మయే. మనల్ని మనం విడిచిపెట్టి ఉండగలమా? ఎప్పుడైనా సాధ్యమా? ఆ ఆత్మస్థానంలో ఆత్మగా భగవంతుడు, గురువు ఉన్నారు. అందువల్ల ఆవిడ చెప్తుంది, వేద భాషితమాకర్ణ్య కృష్ణే మే రమతే మనః తస్మాన్మయాపి క్రియతే సేవనం సర్వదాక్షితౌ. కృష్ణ, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయినా కూడా నేనెందుకు నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నానో తెలుసా? నిన్నెందుకు విడిచి ఉండలేకపోతున్నానో తెలుసా? నేను వేదమంత్రాలు చదివా, లేదా వేదమంత్రాలు విన్నా. ఆ వేదంలో ఆ మంత్రాల అర్థం తెలుసుకున్నా నేను. వేదభాషిత మాకర్ణ్య, వేదం ఒక మాట చెప్పింది, ఆ మాట విన్నా నేను. ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం అని చెప్పింది. అంటే ఈశా పరమాత్మ తత్వం, దాంతో ఆవాస్యమిదం సర్వం, దాన్ని ఒక బట్టలాగా పరిచేసేయాలి పరమాత్మ తత్వాన్ని. ఒక వస్తువు ఉంది, ఇక్కడ మృదంగం, తబలా, వైలిన్ ఇవన్నీ ఉన్నాయి. ఒక పెద్ద వస్త్రం తీసుకొచ్చి దాని మీద కప్పేస్తే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది చెప్పండి? వస్త్రమే కనిపిస్తుంది. లోపల ఉండే వస్తువులు కనిపిస్తాయా? కనిపించవు. ఆ విధంగా ఈ ప్రపంచం మీద ఒక బట్ట కప్పేసేయాలి. ఏమిటా బట్ట అనంటే, గురువు నీకు ఉపదేశం చేసిన భగవత్ తత్వము, పరమాత్మ తత్వము అనే వస్త్రాన్ని కప్పేసేయాలి. కప్పేస్తే అప్పుడు నీకు ఎలాగైతే బట్ట కప్పగా వస్తువులు కనిపించలేదో, అలాగే నువ్వు ఈ గురువచనము, ఈ తత్వం అనే దాన్ని కప్పేశావు కాబట్టి ఎవ్వరూ కనిపించరు నీకు. కనిపించరు అంటే అర్థం ఏమిటి? పరమాత్మే కనిపిస్తాడు, పరమాత్మ స్వరూపంగా కనిపిస్తారు. ఈ ఉండే 100 ఏళ్లలో ఈ శత్రుత్వాలు, ఈ గొడవలు, ఈ యుద్ధాలు ఇవన్నీ కావాలా? ఆలోచన చేస్తే ఈలోగా మనం ఎందుకు ఇవన్నీ? అందుకనే పరమాత్మ తత్వంగా, పరమాత్మ చైతన్యంగా అందరినీ చూసుకుని హాయిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం, అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోయిన తర్వాత ఇంక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. ఇది ఒక్కటి మనస్సులో ఉంటే చాలు. మనం ఇక్కడ ఏదో శాశ్వతంగా ఉండిపోవటానికి రాలేదు కదా, ఉండేవాళ్ళం కూడా కాదు కదా, ఉండలేము కూడా కదా. ఉండగలిగితే ఉండేవాళ్ళమే మనం. అబ్బో, రాక్షస బుద్ధి వచ్చేస్తుంది మనకి. రాక్షసులు అంత తపస్సు చేసి అన్నన్ని వేల సంవత్సరాలు ఉన్నారుగా. ఎందుకు అంటే ఏదో భోగాలు అనుభవించాలి. వాళ్ళు చేసిన తపస్సు మంచికి ఉపయోగించుకుంటే, చూడండి, ఒకే ఇంట్లో పుట్టిన ముగ్గురు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ముగ్గురు తపస్సు చేశారు. ముగ్గురులో విభీషణుడికి ఉన్నటువంటి భక్తి ఆ ఇద్దరికి ఉందా?
రావణాసురుడికి కుంభకర్ణుడికి లేదు. చేసిన తపస్సు ఒకటే, కాలం ఒకటే, వాళ్ళు చేసిన కాలం ఒకటే, వాళ్ళు తపస్సు చేసిన దేవత ఒకటే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఫలము. ఎందుకు? మనస్సు, వాళ్ళ మనస్సు అట్లా ఉంది. ఒకడు నిద్రపోతాను నిద్ర అడిగాడు. ఒరే, ఇంత తపస్సు చేసి నిద్ర అడిగేవారా నువ్వు? రావణాసురుడు, కుంభకర్ణుడు. అంటే అలా సమయానికి వచ్చేసింది నిద్ర కావాలి నాకు అని. చూసారా? అలా ఎప్పుడైతే మనం ఆ తత్వంతో కప్పేశామో అప్పుడు ఆ పరమాత్మయే సర్వత్రా కనిపిస్తాడు అని వేదం చెప్తోంది కదా. అది విన్నాను నేను. అందుకనే నేను ఈయన్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నా. ఎవరు ఆ భగవంతుడు అంటే ఆ వేదం కూడా చెప్పింది వేరే ఎవరో కాదు, ఈ కనిపించే జగద్గురు స్వరూపంగా ఉండే కృష్ణ పరమాత్మయే అని చెప్పింది. వేరే ఎవరో కాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని. దశావతారాల పూర్ణస్వరూపము, పూర్ణ కళలు అన్నీ కూడా కృష్ణుల్లో కలిసిపోయాయి. నిన్న చాగంటి వారు వచ్చి చెప్పారు కదా, అన్నీ అక్కడ కలిసిపోయాయి. ఆ కృష్ణ పరమాత్మ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి మనకి దగ్గరగా కనిపించేందుకోసం మన గురువుగా దిగొస్తూ ఉంటారు. ఇది ఆ పరమాత్మ తత్వం. వేదం ఇట్లా చెప్పింది కాబట్టి నా మనస్సు నీలోనే తిరుగుతోంది, నీ గురించే ఆలోచిస్తోంది. నువ్వు తప్ప వేరేది నా మనస్సులో లేదు భగవంతుడా, కృష్ణ పరమాత్మ. అందువల్ల నేను కూడా నీకు సేవ చేస్తున్నా. ఇది ఆవిడ సేవ చేస్తోంది కదా, దానికి ఒక కారణం చెప్పింది. ఇది ఎందుకనే తస్మాన్ మయాపి క్రియతే సేవనం, అందుకే నేను నీకు సేవ చేస్తున్నా. ఎవరు? సత్యభామ. ఆవిడ చేసే సేవకి ఒక కారణం కూడా అవసరమైంది. సేవకి కారణం ఏంటండి? కానీ ఆవిడ అది కూడా చెప్పుకుంది. అందుకనే నేను నీకు సేవ చేస్తున్నా. ఏం చేసేది? ఇంత నేను సేవ చేస్తున్నా కూడా నన్ను పట్టించుకోవటంలా. మళ్ళీ అక్కడికే వచ్చింది ఆవిడ. ఇంత సేవ చేసినా, ఇంత నీతో తిరుగుతూ ఉన్నా, నీ పక్కనే ఉన్నా కూడా నీకు నా గురించి పట్టటంలా. నువ్వు నన్ను అసలు ముందులాగా చూడడం కూడా చూడటంలా, మాట్లాడటం తర్వాత నా వైపు చూడడం కూడా చూడట్లా. అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపుడివి నువ్వు. కాబట్టి నేను ప్రేమతో నీ వెంట పడుతూ ఉన్నా. చుట్టూ ఉండే వాళ్ళకి చెప్తోంది, ఈయన వెంట ఎందుకు పడుతున్నాను తెలుసా? ఈయనే ప్రేమస్వరూపుడు కాబట్టి ఈయన వెనకాల పడుతున్నా. బలరాముడు అడిగాడు ఒక చోట చిన్నప్పుడు కృష్ణుడిని, కృష్ణ, అందరూ అసలు ఎప్పుడూ లేనంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఇది గోవుల మీద, దూడల మీద, ఆ పిల్లల మీద, ఏమిటిది విచిత్రం అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేనే అవన్నీ కూడా అయి ఉన్నాను. గోవులు, దూడలు, గోపాలకులు అవన్నీ ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఎవరు? వాళ్ళే. వాళ్ళు వాళ్ళనే ప్రేమించుకున్నట్టుగా నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పింది. అద్భుతమైన సమన్వయం. అలా నువ్వు ప్రేమస్వరూపుడివి కాబట్టి నిన్ను విడిచి ఉండలేకపోతున్నా. ఆ చుట్టూ వాళ్ళకి చెప్తోంది, ఈయన వెంట నేను పడుతూ ఉన్నా. ఈయనకు మాత్రం ఏ రకమైన మోహాలు లేవు. మంచిదే, మోహాలు లేవు, కానీ నన్ను చూడటంలా. ఆవిడ చెప్తోంది మోహం లేదు అని. మోహం లేనివాడు నిన్నెందుకు చూస్తాడమ్మా? చూడు కదా. కానీ దీనికి ఏ రకమైన మోహాలు లేవు, కానీ నన్ను చూడటంలా. మోహం లేకపోతే పోన్లే, నన్ను చూడాలిగా. ఇంత సేవ చేస్తూ ఉంటే నన్ను చూడాలిగా. ఇది ఆవిడ ఆ సత్యభామ అట్లా చెప్తూ ఈ మాటలు విని దేవకీదేవి ఎంతైనా అమ్మ కదా, వాళ్ళిద్దరూ చాలా ఓల్డ్ అత్త కోడళ్ళు. ఇప్పుడు కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్ వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళలో ఎప్పుడు కొంచెం జరుగుతూ ఉంటుంది ఈ వాగ్వాదం, జరుగుతూ ఉంటుంది. వాళ్ళేమి యుద్ధాలు చేసుకోలేదు, కానీ కొంచెం అప్పుడప్పుడు ఇలా చర్చ వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. దేవకీదేవి కొద్దిగా కోపం వచ్చింది. వెంటనే ఆవిడ, ఏంటమ్మా మా ఆవిడ గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు నువ్వు? చులకన ఆవిడ అంటే ఈ వీళ్ళ సంభాషణ ఎట్లా జరుగుతోంది అంటే, ఆవిడేమో పొగుడుతోంది, పొగిడి నన్ను చూడటంలా అంటోంది. ఈవిడేమో నువ్వు తిడుతున్నావు అంటోంది. ఇది చాలా వాళ్ళలో వాళ్ళకే కొంచెం అంటే, ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడితే, మంచి మాట్లాడితే కూడా ఏదో చెడ్డ మాటలాగా వినిపిస్తుంది.
అలా ఆ జైమిని మహర్షి ఆ కథని తీసుకువెళ్తూ, ఆ దేవకీదేవి, మావాడు నిన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అంటున్నావు, నా సంగతి ఎవరితో చెప్పుకోను, దేవకీదేవి నా సంగతి ఎవరితో చెప్పుకోను అంటే, పెద్దలు సామాన్యంగా ఏదైనా కష్టం చెప్తే, అబ్బో మా కష్టం చెప్తే అసలు నువ్వు ఉండలేవులే అంటారు. సో మీ కష్టం ఏదైనా ఉంటుంది, మా కష్టం మాదే కదా. ఎందుకు ఆ కష్టాలు చెప్తారంటే, ఓహో ఇంత పెద్ద కష్టం వచ్చిందా, అయితే మంది చాలా చిన్నది అని అనిపిస్తుంది అని. అందుకోసం ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ కష్టాలు మనం వింటే పర్వాలేదే, మంది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏమంటే మీకు ₹1,00,000 అప్ప, మాకు 10 లక్షలు అప్పండి, పర్వాలేదులే అయితే, ఏదో ఒక సమాధానం. జనానికి సైకాలజీ అట్లా ఉంటుంది, సహజ స్థితి. అందుకని ఆవిడ ఆ సమయంలో, నేను నా కష్టం ఎవరితో చెప్పాలి, నీకేం కష్టం అంటే, ఆవిడ మమోదరే యదా ప్రాప్త తదా ప్రాప్తం సుబంధనం వసుదేవేన వీరేణ పశ్యత్వం కర్మణో గతిం. ఈయన ఎప్పుడు నా గర్భంలో పడ్డాడో అప్పుడే మా ఆయన్ని నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆవిడ చెప్తుంది అది మమోదరే యదా ప్రాప్త. కంసుడు భాగవతంలో, సరే 8వ గర్భం కదా, ఇప్పటి నుంచే ఎందుకులే జైల్లో పెట్టడము చెల్లెల్ని బావగారిని అని విడిపించాడు. విడిపిస్తే నారదుడు వచ్చి ఓ పని చేశాడు. 8 అన్నారు, 8 అంటే చివరిదే అవ్వాల్సిన పనుల, వెనక నుంచి లెక్క పెట్టుకుంటే మొదటి మనకు ఆలోచన రాలేదని నారదుడు చేసే. అందుకని ఎప్పుడూ భయమే కంసుడికి. కృష్ణ కృష్ణ కృష్ణ, భయంతో కూడా ద్వేషంతో కూడా ముక్తిని పొందవచ్చు అని చూపించిన వాడు కంసుడు అని భాగవతం చెప్తుంది. ఇదెట్లా అని అడుగుతారు పరీక్షిత్. ఇదే ద్వేషంతో ముక్తి ఏమిటంటే, కంసుడి ఈ భాషలో, ఈ కాలం భాషలో చెప్పుకోవాలంటే, కంసుడి రేంజ్లో నువ్వు ద్వేషించగలిగితే అది ఎప్పుడే అర్థమవుతుంది మీకు. కంసుడు ఏ స్థాయిలో ద్వేషించాడో ఆ స్థాయిలో నువ్వు ద్వేషించగలిగితే నీ ద్వేషం కూడా నీకు ముక్తినే ఇస్తుంది అని చెప్పారు. మామూలు ద్వేషం కాదు మంది పనులు కాకపోతే వచ్చే ద్వేషం అది కాదు. పనులైతే భక్తి, అబ్బో పొంగుకొచ్చేస్తుంది, భక్తియో భక్తి. ఒక్క పని ఏదైనా అట్లా ఇట్లా అయిందంటే మొత్తం అంత, నీకు తెలీదా, నువ్వు చూడలేదా, నిన్ను నమ్ముకున్నా నాకు ఈ కష్టం. ఇది కాదు, ఇది అనుకూల శాస్త్రం. ఇది కంసుడిది నిరంతరం కలలో కూడా కృష్ణుడు కనిపించేవాడు. కృష్ణ 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 కృష్ణ, ఊపిరిలో కూడా చివరికి హరి 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 హరి, వస్తాట, ఎలా వస్తాడో ఎప్పుడో వస్తాడో తెలీదు. భయంతో ద్వేషం వచ్చేసి ఆ ద్వేషం నిరంతర స్మరణగా మారిపోయింది. అందుకనే కంసుడిని వధించగానే కంసుడి జీవాత్మ వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయింది. స్పష్టంగా జ్యోతి అందరికీ కనిపించింది. ఇది ఎట్లా అండి ఇది అని అడిగారు. ఇదెట్లా, ఇది ద్వేషంతో కలవటం ఏమిటి అన్నారు. అంటే ఇదే ఇట్లా కలిసింది. అంటే అక్కడ ద్వేషం అనేది ప్రధానంగా అండర్లైన్ చేయాల్సింది ద్వేషం కాదు, మనం దాన్ని అండర్లైన్ చేసుకుంటాం, అది చాలా తప్పు. అక్కడ అండర్లైన్ చేయాల్సింది స్మరణ. కంసుడు చేసింది ద్వేషమే అయినప్పటికీ నిరంతర స్మరణ చేశాడు. ఎక్కడ 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 ఎలా 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 ఎలా. హిరణ్యకశిపు ఇది చేయలా. హిరణ్యకశిపుది వేరే రకం ద్వేషం, పూర్తి ద్వేషం. ఈ ప్రకారంగా ఆ స్మరణ ఎవరు, ఆ కంసుడు, దాంతో ముక్తిని పొందాడు. వాడు చెరసాల్లో బంధించాడు. అప్పుడే వసుదేవేన వీరేణ పశ్యత్వం కర్మణోగతి. ఏం కర్మ చూసావా మాది, ఏదైనా అనుకూలంగా లేనప్పుడు తలకాయ బాదుకుని కర్మ కర్మ అంటారే, అలా ఆవిడ కూడా మా కర్మ చూసావా ఏమైందో. పశ్యత్వం కర్మణో గతిం, కర్మ గతి ఇట్లాగే ఉంటుంది. ఏమవుతుందో ఎవరు చెప్పగలరు. స్వామీజీ వారు ఒకసారి ఒక చోటకి ఆస్ట్రేలియాలో ఒక సన్సెట్ చూస్తామని తీసుకువెళ్ళారు స్వామీజీని. తీసుకువెళ్తే అక్కడ వెళ్తే అది ఏమి విచిత్రమో, అన్ని మబ్బులుంటే ఏం కనిపిస్తుంది సన్సెట్. తీసుకువెళ్ళారు. వాళ్ళకి ఆశ్చర్యం, ఇదేమిటి ఈ కాలంలో మబ్బులు రావే, మేము స్వామీజీకి సీనరీ అంతా చూపిద్దామని తీసుకొచ్చాము, ఇక్కడేమో ఇట్లా ఉంది పరిస్థితి.
అని అంటే అయ్యో ఏం చేద్దాం, వెళ్ళిపోదామా అంటే అప్పుడు స్వామీజీ వారు పాడిన పాట యార గతి ಹೇಗೆ ಇರುವುದೋ ದತ್ತನೊಬ್ಬನೇ ಬಲ್ಲ, ಯಾರ ಗತಿ ಹೇಗೆ ಇರುವುದೋ దత్తనొబ్బనే బల్లా. ఎవరి గతి ఎట్లా ఉంటుందో దత్తుడికే తెలుసు. అది కర్మగతి అనే భజన అప్పుడే అక్కడే పుట్టింది ఆస్ట్రేలియాలో, సన్సెట్ అప్పుడు. అది విశేషం. చూసారా, ఆ కర్మగతి గహనా కర్మణో గతి. గహనం, చాలా రహస్యం, చాలా పెద్ద సబ్జెక్ట్ అది కర్మ అనేది. చూసావా కర్మగతి, అమ్మో అని దేవకీదేవి చెప్తూ విన్నావా? సర్వే స్వకర్మణా భద్రే జీవంత్యేవ హి మానవాః ఏ భజంతి హరిం కృష్ణం ప్రాప్నుయుస్తే సుఖం శుభే. అందరూ ఈ లోకంలో బాగా పరిశీలన చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జీవిస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కర్మ చేస్తూ ఉన్నారు. ఎందుకిలా అని ఆలోచన చేస్తే అందరూ వారు వాళ్ళ వాళ్ళ కర్మలతో బంధించబడ్డారు. అది ఎందుకిలా? భగవంతుడు అందరినీ ఒకే రకంగా ఎందుకు సృష్టి చేయలేదు? సృష్టి చేస్తే మనం బతకగలమా అండి? అన్ని ముఖాలు మన ముఖాల్లాగా కనిపించాయనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మనము గోశాలకి వెళ్తే 10 దూడలుంటే ఏ దూడ ఏదో కూడా గుర్తించలేం మనం. ఒక కుక్కపిల్ల ఒక 10 కుక్కపిల్లల్ని కందనుకోండి, ఆ కుక్కపిల్లకి ఏవో పేరు పెట్టారనుకోండి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అది ఏదో గుర్తురాదు, మనకి తెలియదు. అవి రావాలి, మనం ఏదో పేరు పెట్టుకుని టామీ అంటే టామీ రావాలి తప్ప మనకి గుర్తురాదు. అవునా కదా? కష్టం. అందరినీ ఒకే రకంగా సృష్టి చేయటం అంటే సృష్టికి అర్థమేముంది? సృష్టికి అర్థమేముంది? విభిన్నంగా ఉంటుంది, విభిన్నంగానే ఉండాలి. విభిన్నంగా ఉండే దాంట్లో ఏకత్వాన్ని చూసి బతకాలి, అప్పుడే మనిషి. అదే విశేషం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని వింటాం కదా, అలాగే ఉంటుంది సృష్టి. సృష్టి అలాగే ఉంటుంది. నువ్వు సరి చేసుకోవాలి అక్కడే. అదే ఒక వీడియో గేమ్ లాగా అని మనం ఎప్పుడు యోగా వాసిష్టంలో చెప్పుకుంటూ ఉంటాం. జీవితం ఒక వీడియో గేమ్ లాగా, దాన్ని ఒక్కొక్క లెవెల్గా దాటుకుంటూ వెళ్ళాలి. ఆహా, ఈరోజు ఈ లెవెల్ దాటాను, ఈరోజు ఈ లెవెల్ దాటాను అని. అంతే, అది అట్లాగే ఉంటుంది. కాబట్టి అందరూ వారి వారి కర్మలతో వాళ్ళు బంధించబడి ఉన్నారు. సర్వే స్వకర్మణా భద్రే జీవంత్యేవ హి మానవ. విశేషంగా మానవులు అందరూ తమ తమ కర్మలతోనే జీవిస్తూ ఉన్నారు. అది మనం మర్చిపోకూడదు. ఇది ఎందుకు అవుతోంది నాకు అని అంటే, ఇది కర్మ, ఇది చేసుకున్న కర్మ. ఇది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా ఉంది కదా సామెత. ఎందుకు? నువ్వు అంతే చేసావు, అంతే వచ్చింది కదా. అలా. కానీ ఇక్కడ ఒక రహస్యం. ఎవరైతే ఏ భజంతి హరిం కృష్ణం, ఎవరైతే మాటిమాటికి హరే కృష్ణ హరే కృష్ణ, ఆ కృష్ణనామాన్ని, భగవన్నామాన్ని, అది ఏ దేవత అయినా సరే ఉచ్చారణ చేస్తూ స్మరిస్తూ ఉంటారో, భగవద్గీత ఇప్పుడు అందరూ చదువుతున్నారు కదా. అక్కడ అమెరికాలో 7,000 మంది పారాయణ చేశారు మొన్న. 7,000 మంది అమెరికాలో. చూడకుండా అలా జరగాలి. మన భారతదేశంలో కూడా 1,00,000 మంది చూడకుండా చదవాలి ఒక వేదికలో. అది ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండం. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా సేవ చేయాలి, భగవద్గీత నేర్పించడంలో, ప్రచారం చేయటంలో. అప్పుడే మనం దాన్ని ఆస్వాదించగలం, ఆనందించగలం. భగవద్గీతలో ఇంత చెప్పావు కదా, భగవద్గీత సులభంగా సూక్ష్మంగా భగవద్గీతను ఎట్లా చెప్తావు అని అడిగారు. తర్వాత అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక సూక్ష్మాన్ని చెప్పాడు. భగవద్గీతలో చెప్పిన విధానంగా జీవించాలి అంటే ఏదైనా ఒక లైన్ ఉందా చిన్నది అని అడిగారు. చిన్నది ఒకటేదైనా పట్టుకుని మనం జేబులో పెట్టుకునేట్టుగా, ఒక స్లిప్లో రాసుకుని పెట్టుకుంటే ఎప్పుడు మనకి ఉపయోగపడేట్టుగా ఏదైనా ఉందా అని. ఓ ఎందుకు లేదు. ఏమిటది అంటే, మా మనుస్మర యుధ్యచ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మా మనుస్మర యుధ్యచ. భగవంతుడు చెప్పిన మొత్తము భగవద్గీత సారాంశం అంతా కూడా
ఈ ఒక చిన్న పంక్తిలో ఉన్నది, చిన్న తోకలాగా ఉండేది దీంట్లో ఉంది మొత్తం. ఏమిటి అని అంటే యుధ్యచ. యుధ్య అంటే యుద్ధం చేయమని అక్కడ అర్థం అర్జునుడికి, మనకు అది కాదు. అందరూ అది ధనుర్బాణాలు పట్టుకుని యుద్ధానికి బయలుదేరకూడదు, అది కాదు అభిప్రాయం. మనము యుధ్యచ అంటే మన కర్మని మనం చేయటం, అది మనకి యుద్ధం. జీవన సంగ్రామంలో మనకది యుద్ధం, మన పని, మన డ్యూటీ, మన సాధన, మన తపస్సు, మన సేవ ఏదుందో అది మనకి యుద్ధం. దాన్ని నువ్వు చెయ్యి. ఎలా చెయ్యి అంటే ఆ వ్యవహారం ఏదైనా సరే చేస్తూ ఉన్నప్పుడు నిరంతరము నన్ను మరిచిపోకుండా చెయ్యి. ఇది చేస్తే చాలు, నువ్వు గెలిచినట్టే, జీవితంలో పో అన్నాడు కృష్ణ పరమాత్మ. మామనుస్మర యుధ్యచ. అనుస్మర, వెళ్ళే ప్రతి చోట అనుస్మర. ఏదో ఒక వస్తువు, విషయము గుర్తొస్తుంది కదా, దాంతో పాటుగా దీన్ని చేర్చుకో. భగవంతుణ్ణి మరిచిపోయి దాన్ని గుర్తు చేసుకోవద్దు. ఏదైనా సరే, అది ఎటువంటిదైనా సరే జీవితంలో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం పడుకోబోయే ముందు భగవంతుణ్ణి స్మరించేది, యాత్రకి బయలుదేరేటప్పుడు భగవంతుణ్ణి స్మరించేది, కొండ ఎక్కేటప్పుడు భగవంతుణ్ణి స్మరించేది, భోజనం చేసేటప్పుడు భగవంతుణ్ణి స్మరించేది, స్నానం చేసేటప్పుడు భగవంతుణ్ణి స్మరించేది. ప్రతి చోట భగవత్ స్మరణ ఉందా లేదా? ఇందుకోసమే ముఖ్యమైన వ్యవహారాల్లో భగవత్ స్మరణ ఎట్లా చేసుకోవాలి అనేది మనకి శాస్త్రం చెప్పింది. అలాగైనా మనకు అలవాటు అవుతుంది అని. అందువల్ల మా మనుస్మర యుధ్యచ, ఇది సులభం. దీన్ని గుర్తుపెట్టుకుంటే మాటి మాటికి మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ గుర్తు చేసుకుని, గుర్తు చేసేవాడే గురువు కదా, మనం మర్చిపోతూ ఉంటాం, మనకు గుర్తు చేస్తూ ఉంటాడు గురువు. గుర్తు చేసి గురి చూపేవాడు గురువు. గురువు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు, గురి చూపుతాడు. అరే ఇది నీ గురిరా అని చెప్తాడు. ఇది గురు లేక ఎటువంటి గుణికి తెలియబోదు. గురువు లేకపోతే ఎటువంటి వాడికైనా సరే తెలియదు. గురువు కావాలి. అందువల్ల ఆ భగవంతుడిని ఎవరైతే స్మరణ చేస్తున్నారో వాళ్ళు ప్రాప్నుయుస్తే సుఖం శుభే, వాళ్ళకి సుఖం కలుగుతుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాబట్టి నిరంతర భగవన్నామ స్మరణ అభ్యాసం చేసుకోండి అని ఆవిడ చెప్పగానే సత్యభామ, అత్తగారు మీరేదో చెప్తున్నారు బాగానే ఉంది, నేను మాట్లాడాను కాబట్టి మీరు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు. అత్తగారు నా మనస్సులోని సందేహాన్ని మీ మాటలు ఇంకా గట్టిపరిచాయింది ఆవిడ. ఒప్పుకోలే. అత్తగారి మాటలు కోడలు అంత సులభంగా ఒప్పుకుంటే ఎట్లా? మీ మాటలతో నేను మనస్సులో ఏదైతే అనుకున్నానో అది ఇంకా దృఢమైంది, అది ఇంకా గట్టిపడింది. ఏమనుకుంది ఆవిడ? లోకంలోని వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తే సమస్త కర్మలు నశించిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది అబద్ధం. సత్యభామ చెప్తోంది అది అబద్ధం. కర్మలేం పోవు. ఇది తిట్టా పొగడతా చూడండి. ఇప్పుడు అన్ని పాపాలు చేసి ఒక దండం పెట్టి అన్ని పాపాలు పోవాలి అని మనస్సులో అనుకునేది మంచి లక్షణమా చెడు లక్షణమా? ఆలోచన చేయండి. ఏమండి, తినేది నేను, జీర్ణం అయ్యేది పక్కవాడికా? నాకేగా జీర్ణం కావాలి. ఎవరు తిన్నాడో వాడికేగా జీర్ణం అయ్యేది, అవ్వాల్సిందే. అందువల్ల అది నువ్వే పాపం చేసినా పుణ్యం చేసినా దాన్ని అనుభవించాల్సింది నువ్వే. కర్మలన్నీ పోవాలి అని భగవంతుడికి నమస్కారం చేస్తున్నాం. కర్మలు పోవు. భగవంతుడికి నమస్కారం చేస్తే కర్మలు ఎక్కడ పోతాయి? పోవు. సత్యభామ చెప్తూ ఆవిడ రెండు విధాలుగా చెప్పింది. ఎవరు? దేవికి మాత. కర్మలు చూసావా ఎంత విచిత్రంగా ఉంటాయో? నన్ను మా ఆయన్ని జైల్లో పెట్టేశారు ఈయన గర్భంలో ఉన్నప్పుడే, చూసావా? కానీ ఎవరైతే ఈయన్ని స్మరిస్తారో వాళ్ళకైతే సుఖం కలుగుతుంది అని ఆవిడ చెప్పింది. చాలా తేలిక సులభంగా తప్పించుకుంది అమ్మ. ఆవిడ అట్లా మాట్లాడింది. ఇక్కడ ఈవిడ సత్యభామ ఎక్కడ పోతాయి కర్మలు? కర్మలు పోయేవి. అయితే నాకు మాత్రం ఏ కర్మలు పోతాయో తెలియటంలా. జనం ఏదో అంటున్నారు అట్లా, కర్మలు పోతాయని. ఏ కర్మలు పోతాయో నాకు తెలియటంలా. ఎందుకంటే మీరు ఈయన్ని కడుపులో మోసారు కదా, మోసినప్పుడే మీరు జైల్లో పడ్డారుగా. ఈయన్ని నేను గుండెల్లో మోస్తున్నా, నా కర్మలు ఏం పోలా.
కృష్ణ పరమాత్మని. అయినా నా కర్మలు పోలా. ఇదిగో నేను ఇట్లాగే ఉన్నా. నా కర్మ బాగుంటే ఈయన నన్ను చూసేవాడే కదా, ఈయన నాతో మాట్లాడేవాడే కదా. ఇదివరకున్న ప్రేమ ఎక్కడా పోయింది. కాబట్టి ఎందుకో నా కర్మ బాగలేదు అని ఆవిడ సత్యభామాదేవి సుపుత్రుడు, మీ సుపుత్రుడు కృష్ణ పరమాత్మ, ఇప్పుడు నేను ఆయన్ని హృదయంలో పెట్టుకుని ఉన్నా కూడా నా కర్మలు పోవటం లేదు కదా. అందువల్ల కర్మల విషయంలో మీరు చెప్పింది సత్యమే. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ ఎందుకు లోకంలో జనం ఇట్లా మాట్లాడతారో తెలియదు. చూసారా, ఇది ఒక విరుద్ధార్థాన్ని ఇస్తోంది. శాస్త్రంలో మాట్లాడేది ఏమిటి? ఆయన్ని పట్టుకుంటే అన్ని కర్మలు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. చివరిలో భగవంతుడు చెప్పాడు, నిన్ను అన్ని పాపాల నుంచి, అంటే అన్ని కర్మల నుంచి విడిపించే బాధ్యత నాది. నన్ను శరణాగతి, నన్ను ఆత్మార్పణ బుద్ధితో పట్టుకో. కృష్ణ పరమాత్మ చెప్పాడు. దాన్నే మహర్షులందరూ చెప్తున్నారు. వేదాల్లో చెప్పిన దాన్నే కృష్ణ పరమాత్మ చెప్పాడు. పోట్ల కర్మలు, మీరు చెప్పిందే బాగుంది. అత్తగారు మీరు చెప్పిందే బాగుంది. కర్మలు పోవట్ల. ఊరికి ఎందుకు ఈయన వెంట పడతారో తెలియదు. అనవసరం. కర్మలు పోవు, ఏమీ కావు. ఏమిటో తెలియదు. ఎందుకట్లా మోహంలో వ్యామోహంలో ఉండిపోతారో ఈయన విషయంలో అర్థం కావట్లా. ఈయన తక్కిన వాళ్ళ కర్మలు నాశనం చేస్తాడేమో, అందువల్ల ఈయన్ని నమ్మటం ఎట్లా నాకు తెలియటంలా. ఎలా నాశనం చేస్తాడు తెలియటంలా. ఈయన్ని ఎలా నమ్మాలి తెలియటంలా. మీ కర్మ పోలా, నా కర్మ పోలా. మనం ఇద్దరం ఇలాగే ఉన్నాం. ఇంత దగ్గరగా ఉన్నా కూడా మన కర్మలు పోలా. కృష్ణుడు అక్కడ కూర్చొని తింటున్నప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ చూడండి. తినాలా వద్దా ఆయన? వీళ్ళ మాటలు విని వీళ్ళు కర్మలు అవి ఇవి అని మొదలుపెట్టి ఏదో వడ్డించడం అని కూర్చొని ఆయన పాటికి ఆయన పాపం ఏదో తింటున్నాడో నవ్వుకుంటున్నాడో వింటున్నాడో తెలియటల్లా. వీళ్ళు మాత్రం గరిటి చేతిలోనే ఉంటుంది, మాట్లాడుతూ ఇలా దగ్గరికి వస్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకుని. ఇప్పుడు అత్తగారు నేనేం చెప్తున్నానంటే ఆవిడ కూడా వడ్డిద్దామని. కోడలా, అరే వడ్డించండి అయ్యా ముందు, పాపం కూర్చున్నాడు ఆయన ఆకలితో. అది లేదు వీళ్ళకి. వీళ్ళ సంభాషణ, అత్తా కోడళ్ళ సంభాషణ ఇట్లా ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటంలో ఆంతర్యం ఏమిటి అని అక్కడ జైమిని భారతంలో మహర్షియే చెప్పారు. జైమిని మహర్షి ఈ కృష్ణ పరమాత్మ సాక్షిగా ఉండి జీవుల కర్మలనన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. అది ఆయన సాక్షి, సాక్షి స్వరూపంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు సాక్షి స్వరూపంగా? పంచభూతాల్లో ఉన్నాడు, సూర్యుడిగా ఉన్నాడు, చంద్రుడిగా ఉన్నాడు. అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే, పగలు రాత్రి సంధ్యలాగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు సాక్షిగా. లేకపోతే ఎట్లా? పట్టి రాసుకోవాలి కదా, లిస్టు రాసేవాడు కావాలిగా. చిత్రగుప్తుడే అన్ని రాస్తూ ఉంటే మరి పరమాత్మ ఇంకెంత రాస్తాడు? చిత్రగుప్తుడు ఆయన సేవకుడు, ఆయనే రాస్తూ ఉంటే ఈయన ఎంత రాయాలి? చూడండి, పరమాత్మ అన్నీ రాస్తాడు, చేసేవన్నీ రాస్తూ ఉంటాడు ఆయనకన్నీ. కాబట్టి ఆయన సాక్షిగా ఉండి కర్మగతులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ కర్మల్లో భాగంగా మాత్రం లేడు ఆయన. కర్మల్లో భాగి కాడు ఆయన, చూస్తూ ఉంటాడంత. మనం ఏది చేసినా దాంతో ఆయనకి లేపం అనేది లేదు, అంటుకోదు. అక్కడే ఉన్నాడు కానీ ఏది అంటుకోదు. ఆకాశం ఉంది, ఆకాశంలో ఉన్నాం, మనవేవి ఆకాశానికి పట్టవు, ఏవి ఆకాశానికి అంటుకున్నాయండి. వచ్చినట్టుగా వచ్చాయి, మబ్బులు వచ్చాయి, వర్షం కురిశాయి, వెళ్ళిపోయాయి. ఈ వర్షము లేదు, ఆ మబ్బులు లేవు. ఆకాశం ఆకాశంలాగా ఉంది. అంత ఆకాశంలాగా ఉన్నాడు కాబట్టే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. గగన సదృశం. భగవంతుని దేంతోనూ పోల్చలేం, పోలిక లేదు ఆయనకి. నిరూపమహ అని ఆయనకి ఉపమానం లేదు, పోలిక లేదు. కానీ ఏదైనా పోల్చగలిగితే, ఒక పోలిక ఏదైనా భగవంతుడికి ఉంది దగ్గరది అని అంటే అది దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఆకాశముతో పోల్చవచ్చు. దిగంబర అంటే అర్థం అదే కదా.
దిక్కులే ఆయనకి అంబరంగా వస్త్రాలుగా ఉన్నాయి. అంబర అంటే కన్ను అనే కూడా అర్థం ఉంది. దిక్కులంతా కన్నులై ఆయన చూస్తూ ఉన్నాడు. దిక్కులంతా కూడా నిండి ఉన్నాడు. ఆకాశంలాగా ఉన్నాడు. ఆ ఆకాశంతో మాత్రమే ఆయన్ని పోల్చవచ్చు. కాబట్టి వియద్ విష్ణు పదం వాపి. వియత్ అంటే పరమాత్మ యొక్క తత్వం. వియత్ అంటే ఆకాశం. విష్ణు పదం, ఆ విష్ణు పదాన్ని ఆకాశంతో పోల్చవచ్చు. కదేంతోనూ పోల్చలే. ఆకాశం బయట ఉంది, లోపల ఉంది. ఆకాశంలో మనమున్నాము, మనలో ఆకాశం ఉంది. ఎంత విచిత్రం! కుండ ఆకాశంలో ఉంది, కుండలో ఆకాశం ఉంది. కుండ పగిలితే ఆకాశం ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? ఆకాశంలోనే కలిసింది. ఆ ఆకాశం ఈ ఆకాశం వేరే అయితే కలిసేది కాదు. అది ఇది రెండు ఒకటే. ఇక్కడ ఉండేది ఒకటే, అక్కడ ఉండేది ఒకటే కదా. కాబట్టి ఆకాశంతో పోల్చవచ్చు ఆయన్ని. చూసారా? అది ఒక్కటి మంచి పోలిక. ఆయన్ని పోల్చగలిగితే ఆకాశం ఒకటి మంచి పోలిక. అలా ఉన్నాడు సాక్షి స్వరూపంగా. ఇలా ఈ అత్తాకోడళ్ళ మాటల్లో ఇటువంటి తత్వ విషయాలు వస్తాయా అని కొంతమందికి అనుమానం. అంటే నిజంగా ఇట్లా అత్తాకోడళ్ళు మాట్లాడుకునేప్పుడు తత్వ విషయాలు వస్తాయంటే, అవును, వాళ్ళేమి కొత్త అత్తాకోడళ్ళు కాదు కదా, చాలా పాత అత్తాకోడళ్ళు వాళ్ళు యుద్ధాలు తిట్టుకోవటాలన్నీ ముందే అయిపోయాయి. ఎప్పుడు ఇంకా ఆ ఓపిక లేదు వాళ్ళల్లో. అంటే వాళ్ళు అట్లా తిట్టుకున్నారా అని కాదు, వాళ్ళు తిట్టుకునే వాళ్ళు కూడా కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తిట్టుకున్నా కూడా అందులో మంచి విషయాలే వస్తాయి. వాళ్ళు అంత పరిణతి చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్లో తత్వాలు వస్తాయి. ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. పైగా కృష్ణుడు పక్కన ఉన్నాడు కదా, అందుకనే ఆ తత్వ విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆ మధుర భక్తి మార్గము అనేది అప్పుడు అట్లా వ్యక్తమైంది అని చెప్తారు. అది మధుర భక్తి. చర్చ ఎలాగున్నా సరే మంచి విషయం మీదే చర్చ చేస్తూ ఉంటే మంచిదే, తప్పేముంది? కొంచెం ఒకసారి ఏదో విరుద్ధంగా మాట్లాడినా కూడా దాంట్లో మంచి విషయాలే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అట్లా మధుర భక్తిగా మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణుల్లో ఆత్మసమర్పణ బుద్ధితో ఉన్నారు వాళ్ళు. ఎవరు? దేవకీ మాత, సత్యభామ. కాబట్టి వాళ్ళు ఈ మాటలన్నీ కూడా ఏదో కృష్ణుడిని గురించి చులకన చేసి మాట్లాడటం కాదు, కృష్ణుడి తత్వాన్ని మనకు తెలిపేందుకోసమే వాళ్ళు అట్లా మాట్లాడారు అని చెప్తారు. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అలా వాళ్ళు తత్వ రహస్యాల్ని మాట్లాడుకుంటూ ఇక కథలోకి ప్రవేశిస్తే, దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కర్మ క్షయకర్త అని చెప్పింది. కర్మాన్ని పోగొట్టేవాడు, కర్మలన్నీ తుడిచేస్తాడు ఆయన అని ఆవిడ చెప్పింది. ఈవిడ సత్యభామాదేవి కర్మక్షయానికి ఈయన కర్త కాదు అని చెప్పింది. కర్మనేమి పోగొట్టేవాడు కాదు, ఏ రకంగా చూసినా కూడా ఈయనకి కర్తృత్వము లేదు, కారయతృత్వము లేదు. అంటే చేసేవాడు కాదు, చేయించేవాడు కాదు. ఏవేవో పిచ్చి పనులు చేసి కొంతమంది ఆయనే చేయించాడు అంటారు. భీముడికి చెప్పు, ఇప్పుడు లోపల కృష్ణ పరమాత్మ ఏదో ఏకాంతంలో ఉన్నారు, భోజనం అని చెప్పద్దు, ఏకాంతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నీకు లోపలికి అనుమతి లేదు అని చెప్పు. ఎవరికి? భీముడికి. ఎవరిని మహామహా వీరులే ఆపలేకపోయారో ఆ భీముడిని పాపం ఈవిడ చిన్న సేవకురాలు, ఈవిడ పోయి ఆపాలట. ఆవిడ భయపడిపోయింది. కృష్ణ గదపెట్టి ఒకటి తన్నాడు అనుకో నా తల మీద, నా గతి ఏం కాను. అలా ఏం కాదులే, నేను చూసుకుంటా అన్నాడు. నేను ఉన్నా కదా, అభయం ఇచ్చాడు, పంపించు. ఆయన అభయం ఇచ్చాడు కాబట్టి ఆవిడ బయటికి వెళ్ళింది. వెళ్ళి, ఏమిటి, ఎందుకు అరుస్తున్నావు? నేను ఇప్పుడే చూడాలి మా బావ కృష్ణుణ్ణి. మీకు లోపలికి అనుమతి లేదు, మీరు ఇక్కడే ఉండాలి. ఇది కృష్ణుడి యొక్క ఆజ్ఞ. కృష్ణ ఆజ్ఞని ఎవరు ఉల్లంఘిస్తారు? సరే అయితే కృష్ణుడు అట్లా చెప్తే నేను ఇక్కడే ఉంటాను అని ఆ భీమసేనుడు అక్కడే ఉన్నాడు. లోపల నుంచి కృష్ణ పరమాత్మ భోజనం చేస్తున్న శబ్దాలు వినిపించేలాగా భోజనం చేస్తున్నాడు. వినిపించేలాగా కావాలని ఇక్కడ బాగా కరకరలాడేటువంటి ఆ అప్పడాలు తీసుకుని వాటినే నములుతూ, ఆ చెక్కిలాలు తీసుకుని వాటినే నములుతూ బయట వినిపించాలి. ఆకలిగా ఉండేవాళ్ళ ముందు. పైగా అది కూడా కాదు, అక్కడేవో ఫల రసాయనాలు ఉంటే జరుపుకుంటూ లాగుతున్నాడు, శబ్దాలు బయటకు వస్తున్నాయి.
ఆ శబ్దాలు, తినే శబ్దాలు ఇవన్నీ బయటికి వినిపిస్తున్నాయి. అసలే ఆకలి. ఎవరు? భీముడు. భీముడి ఆకలి సామాన్యమైన ఆకలి కాదు. భీముడికి ఎంత ఆకలి ఉండాలి పాపం. అంత దూరం నుంచి వచ్చాడు ప్రయాణం చేసి, మధ్యలో తిన్నాడో లేదో తెలియదు. అంత ఆకలిలో ఉండేటువంటి ఆ భీముడికి లోపల నుంచి ఈ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆయన బయట నుంచి, భీముడు ఇంకా ఆకలి తట్టుకోలేక కృష్ణుడితో బయట నుంచే మాట్లాడుతున్నాడు. లోపలికి రాకూడదు అన్నాడు కదా, సరే లోపలికి రాను, బయట నుంచే. ఏం బావా, నువ్వు అక్కడ నీ వాళ్ళు భార్యలు, 8 మంది భార్యలు, వాళ్ళందరినీ చుట్టూ చేర్చుకుని వాళ్ళతో పాటు భోజనాలు చేస్తున్నావా నువ్వు? అది ఈ వయసులో కూడా అని భీముడు అంత మాట అన్నాడండి. అంటాడు ఆయన, ఏం పర్వాలేదు, ఆయన ఆకల్లో ఉన్నాడు కదా. ఆకల్లో ఉంటే ఆయనకి ఎవరు ఏం పట్టదు, ఆయనకి ఏం తెలియదు. అంత కోపంలో ఉన్నాడు ఆయన. నువ్వు వీళ్ళందరితో కలిసి బహుశా ఒకే కంచంలో తింటున్నావేమో, అందుకని నన్ను రావద్దన్నావు అన్నాడు. ఆ మాట కూడా అనేశాడు. అయ్యా, ఇట్లా ఒకే కంచంలో తింటే ఎంగిలి కదా, ఎంగిలి తినచ్చా నీలాంటి వాడు? ఏమోలే, నీకేదైనా పర్వాలేదు, చల్తా హే, నిన్నెవరు ఆపేది, నీకెవరు చెప్పేది? ఏమో మరి లోపల ఏమైనా అట్లా నువ్వు ఒకే కంచంలో మీరంతా భోంచేస్తున్నారేమో, అందుకనే నువ్వు నన్ను రావద్దంటున్నావేమో, లేదా నేను లోపలికి వస్తే నీ గింజలు కూడా మిగలవని భయపడ్డావేమో. భీముడు వచ్చి మొత్తం స్వాహా చేసేస్తాడు కదా. వివాహ భోజనంబు, ఇది భీముడి కొడుకు, ఆయన ఎవరు? మాయాబజారు. ఎవరండి? ఘటోత్కచుడు. ఘటోత్కచుడే వివాహ భోజనంబు పాట పాడితే వారి నాన్నగారు భీమసేనుడు, ఆయన ఏం పాట పాడాలి కదా, ఒకసారి ఆలోచించండి. ఆయన లోపలికి వస్తే నీకు మొత్తం అంతా కలిపి ఒక ముద్ద చేసి నోట్లో వేసుకుంటాడు భీముడు. ఈ 64 పదార్థాలు, 108 పదార్థాలు ఇవేవి లెక్కలేవు ఆయన. మొత్తం అంతా ఒక బకెట్లో వేసేసి మొత్తం స్వాహ. ఇది భీమసేనుడు. ఓహో, నేను లోపలికి వస్తే మొత్తం ఖర్చు అయిపోతాయని భయమేమో నీకు, అందుకనే నన్ను రానివ్వట్లేదేమో. అయ్యా, నువ్వు ఒక పని చేయొచ్చు కదా, ఎందుకంత భయపడతావు? నీకు అష్టమహిషులు, 8 మంది భార్యలు, వాళ్ళకి 10 మంది పిల్లలు. కృష్ణుడికి 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లలు ఊరికే ఇంట్లో ఏం చేస్తున్నా, వాళ్ళతో వ్యవసాయం చేయించు. భీముడు బయట నుంచి ఏవేవో మాట్లాడుతున్నాడు ఆకల్లో, కోపంలో. ఈ 10 మందితో వ్యవసాయం చేయించు, వాళ్ళు బాగా పంటలు పండిస్తారు. అప్పుడు బాగా ఇంటికి వ్యవసాయం ధాన్యము అంతా వస్తుంది. ఆ ధాన్యం బాగా పండించుకుని తినచ్చు కదా. ఎందుకింత భయపడతావు ధాన్యం లేదని? అంటే వ్యవసాయం చేసుకుని తినండయ్యా అని భీముడు మనకి చెప్పాడు. ఆ సందర్భంలో కూడా అది అంటే కష్టపడి తిను, అది అరుగుతుంది నీకు అని కృష్ణుడికి చెప్పినట్టుగా చెప్తున్నాడు భీమసేనుడు. కష్టపడిందే అరుగుతుంది నీకు అని. అలా వాళ్ళని పనికి పంపించవచ్చుగా, వాళ్ళతో వ్యవసాయం చేయించవచ్చుగా, అప్పుడు నీకు ఆ ధాన్యం సరిపోతుంది కదా. ఆ భీముడి మాటల్ని ఇంకా ఇంకా వినాలి అని లోపల కృష్ణ పరమాత్మ శబ్దాలు పెంచుతున్నట్ట. మామూలుగా కాదు. ఇప్పుడు మెత్తటి అన్నం అన్నారే, మెత్త అన్నం తినట్లా, ఇప్పుడు పక్క పెట్టేశాడు దాన్ని. మంచి కరకరలాడేవన్నీ తీసుకురండి అన్నాడు. బాగా పాయసాలు, జుర్రేవి, తినేవి, ఇటువంటివే తీసుకురమ్మా. అవన్నీ ఎక్కువగా శబ్దాలు చేస్తూ తింటున్నాడు ఆయన. ఈయనకి ఇంకా కొంచెం అంటే భగవంతుడి సన్నిధిలో ఉంటే ఎటువంటి దాన్నైనా కూడా నిగ్రహించుకోగలము, లేకపోయినా నిగ్రహించేలాగా చేస్తాడు. ఆయనే గురువు, ఆయనే భగవంతుడు. మన వల్ల కాదు అనేది కూడా నిగ్రహింపబడుతుంది. భీముడు ఆకలిని తట్టుకోలేడు. భీముడికి ఆకలి ఎప్పుడో వేస్తుంది. భీముడికి ఆకలి వేస్తే మాత్రం కొందరు ఉంటారు, ఆకలి వేసిన 5 నిమిషాల్లో తినకపోతే ఇంక వాళ్ళు ప్రళయతాండవం చేసేస్తారు. అప్పుడే అంతే, ఇంత తర్వాత ఆకలి ఉండదు. అప్పుడు ఆ జఠరాజ్ఞ అది మంచి సూచన, ఆరోగ్యానికి మంచి సూచన. అందుకని సమయం, ఆ సమయంలో జఠరాగ్ని పనిచేయటం మొదలు పెడుతుంది. అదే ఒక సమయం, మీరు ఒక నిర్ణీతమైన సమయం 1 గంటకి భోజనం చేయటం అలవాటు పెట్టుకోండి. 1, 1:15, 12:30 మధ్యలోనే మీకు ఆకలి అనేది తెలుస్తుంది. మన బ్రెయిన్ ఎలాగో లివర్ అలా, లివర్ మెమొరీ అనేది ఒకటి ఉంటుంది మనకి. లివర్ మెమొరీ అని అంటే ఆ లివర్ ఇట్ క్రేవ్స్, ఇట్ ఆస్ ఫర్ ఫుడ్. అది అడుగుతుంది, నాకు ఈ సమయంలో భోజనం కావాలి అని అది అడుగుతుంది. లివర్ మెమొరీ చాలా ముఖ్యం. దాన్ని మనం కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. ఇది సైన్స్ చెప్పే మాట. అందుకనే నిర్ణీతమైన కాలం, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అని శాస్త్రం చెప్పేది. మనకు తెలియదు అది. అర్ధరాత్రి 1:30, 2 బైకులు వేసుకుని బయలుదేరుతారు ఎక్కడ చాటులు తినటానికి. భగవంతుడికే తెలియాలి వాళ్ళ గతి. మొన్న అయింది ఎక్కడ హాసన్లో
వరుసగా ఒక 40 మంది యువకులకి హార్ట్ అటాక్లు. వయసు ఎంతో లేదు వాళ్ళకి, 24, 35 ఈ మధ్యలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి ఏమిటి కారణం అంటే ఈ బయట ఒక్క నూనె వాళ్ళు 30-40 సార్లు వాడి ఉంటారు. రంగు మారిపోయి ఉంటుంది, దాంతో నల్లగా అయిపోయి ఉంటుంది. అది పెట్రోల్ రంగులో ఉంటుంది. అది ముడి సరుకు పెట్రోల్, మామూలు పెట్రోల్ కాదు, క్లీన్ అయిన పెట్రోల్ కాదు. అప్పుడే తీస్తారే బయటికి, దాన్ని ఏమంటారు, అది ఆయిల్, అది క్రూడ్ ఆయిల్, ఆ మాదిరిగా ఉంటుంది. దాంతో వంట చేస్తారు. ఆహాహా, గుమగుమలాడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఏమవుతుందో అని. అది కాల్చి 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 లోపల పేగులు, పదార్థాలు ఇంకా చెప్పక్కర్లా. బాగా మంచిగా క్లీన్గా చేసేవాళ్ళు ఉన్నారు, అట్లా ఉంటే పర్వాలేదు, మంచిదే. వాళ్ళు వ్యాపారం నడవాలి కదా. కానీ వాళ్ళు గమనించుకోవాలి ఆరోగ్యం, అందరి ఆరోగ్యం. అన్నం పెట్టేవాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మంది నడిస్తే చాలే అనేట్టుగా ఉండకూడదు, అది మహాపరాధం. విషాన్నం అనేది దానికన్నా పెద్ద దోషం లేదు అని. ఆతతాయిన షడేతే ఆతతాయిన, ఆతతాయి అని అంటే నిప్పు, ఇంటికి నిప్పు పెట్టేవారు, అన్నంలో నీళ్లలో విషం కలిపేవాళ్ళు. విషమే కదా, ఇది విషమే కదా. వాళ్ళని భగవంతుడు ఎటువంటి సందర్భంలోనూ క్షమించడు. చాలా ఘోరం అది. అలా అందుకనే సమయానికి ఆహారం, అది అభ్యాసం చేసుకో. అది యోగానికి మూలం. అది లేకుండా యోగం రాదు. యుక్తాహార విహారస్య, చెప్పండి, యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. యుక్తం, మితంగా సరి అయిన సమయంలో అభ్యాసం చేసుకోవాలి. పిల్లలకి మనం ఇచ్చే మంచి ఆస్తి ఏమిటి అంటే టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్. అది అలవాటు చేయిస్తే పిల్లలకి, వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి అది. ఒక 15-16 సంవత్సరాల వరకు దాన్ని అభ్యాసం చేయిస్తే పిల్లలకి, తర్వాత వాళ్ళు కొంతకాలం, ఒక 30 ఏళ్ల వరకు అయినా అది నడుస్తుంది. తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు వస్తే కూడా వాళ్ళే తెలుసుకుంటారు. అది పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి. మనం ఏదో అనుకుంటాం, అది కాదు, అది నిజమైన ఆస్తి, ఆరోగ్యం. దాన్ని మనం చెప్పి చేయించాలి. అలా భీముడు నిగ్రహించుకోలేనటువంటి ఆకలిని కూడా నిగ్రహించుకుని మాట్లాడుతున్నాడు. వేరే ఎక్కడైనా అయితే లోపలికి వంటింటికి వెళ్ళి మొత్తం అంతా స్వాహా చేసేసేవాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ పని చేయలేడు, చేయకూడదు. అందుకనే బయటే ఉన్నాడు పాపం. ఆకలినంతా నిగ్రహించుకుని భీముడి మాటలు ఇంకా వినాలి 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 అని కృష్ణ పరమాత్మ లోపల ఈ రకమైన చేష్టలు చేస్తూ ఉన్నాడు. పూర్వం నువ్వు వెన్నలు, మీగళ్ళు, పాలు, పెరుగులు వీటన్నిటినీ కూడా తాగేవి నాయన. అప్పుడు అవన్నీ కూడా బాగా జురుకున్నావు, నీకు అవన్నీ చాలా ఇష్టం. వెన్న అంటే ఇష్టం, పెరుగంటే ఇష్టం, పాలంటే ఇష్టం. అసలు గోవులంటేనే ఇష్టం గోవిందుడికి. గోవులు తప్ప వేరే ఏముంది? జై బలో గోమాతకి జై. కృష్ణ పరమాత్మ అంటే గోవు, గోవు అంటే కృష్ణుడు. కృష్ణుడి అనుగ్రహం కావాలి అంటే గోవుల్ని చూసుకోవాలి. గోవులు బాగుంటే గోవిందుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అలా అవన్నీ కూడా నువ్వు తిన్నప్పుడు తిన్నావు. ఇప్పుడు జురుకోవటం వరకు వచ్చావు, బాగుంది. అంటే నీకు పాలు బాగా దొరుకుతున్నాయని అర్థం. ఇప్పుడు అందుకనే బాగా భోంచేస్తున్నా, చెయ్యి. నేను ఇక్కడేమో ఆకలితో అలమటిస్తూ ఉంటే నువ్వు లోపల భోంచేస్తున్నా, చెయ్యి చెయ్యి, ఏమని తింటావో తిను బాగా. అది భీముడు బయట నుంచి మాట్లాడు. అయినా ఇంతకుముందు చల్లగా చల్లగా పాలు తాగేవాడివి నువ్వు. ఇప్పుడే పట్టుకుని చాలా కొత్తగా ఉండేటువంటి ఫ్రెష్గా ఉండే పాలు అలాగే తాగేసేవాడు కృష్ణ పరమాత్మ. పొదుగుల్లోనే తాగేసేవాడు, అది చిన్నప్పుడు బాల్యంలో. ఇప్పుడు బాగా మరగ కాచిన పాలు, ఆ పాలతో తయారు చేసిన పాయసం, ఇవన్నీ దొరుకుతున్నాయి కదా, తిను. అది భీముడు బయట నుంచి మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ గురించి. ఇప్పుడు అవన్నీ బాగా దొరుకుతున్నాయి, నీకు చేసి పెడుతున్నారు కదా, అవన్నీ బాగా తిను కృష్ణ పరమాత్మ. ఇప్పుడు నీ గొంతు పాయసాలు తినేంత పెద్దగా పెరిగిపోయిందా? మంచిదిలే. అప్పుడు ఇంకా కేవలం పాలు మాత్రమే తాగుతూ ఉండేవాడివి, ఇప్పుడు పాయసం కూడా పడుతోందా నీ గొంతులో? పర్లేదు, తిను. నీ చిన్నప్పుడు మంత్రస్సాని తన వేలుతో నీ గొంతుని పెద్ద చేసిందేమో, కాబట్టే ఇవన్నీ పడుతున్నాయి నీ గొంతులో. అంటే ఏమేం తింటున్నావు అని తెలుసుకోవడం కోసం ఆ లిస్ట్ కావాలి భీమసేనుడికి. ఏం తిన్నావు? జున్ను వచ్చిందా? బయటికి వాసన వస్తోంది.
వెన్నొచ్చిందా, పాయసం వచ్చిందా, మనస్సంతా అక్కడే పాపం భీముడికి. ఆకలి ఆకలి తట్టుకోలేడు పాపం. అందుకనే ఆ భీముడు బయట నుంచి మాట్లాడుతూ, ఏమే మధ్యలో శబ్దాలు ఆగిపోయాయి, ఇప్పుడు ఆపేశావు, ఏం తినటం మానేసావు, ఏదైనా అడ్డుపడిందా గొంతులో? ఏదైనా అడ్డుపడితే చెప్పు మీ అమ్మకి. చిన్నప్పుడు పాపం ఏదైనా అడ్డుపడ్డప్పుడు నువ్వు గొంతు సరి చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చేది, అలా ఏమైనా నీళ్ళు ఇస్తుందేమో చూడు. ఆహా, ఇప్పుడు అవన్నీ సరిపోవు. మీ అన్నగారిని అడుగు, ఆయన నాగలి పెట్టి ఇది మనం పళ్ళు క్లీన్ చేసుకున్నట్టుగా నీ గొంతులో ఏదైనా అడ్డుపడి ఉంటే దాన్ని తీస్తాడేమో. నాగలి పెట్టి తీయాలా, ఇది నోట్లో. భీముడు బయట నుంచి మాట్లాడుతున్నాడు. మీ అన్నగారిని అడుగు, బలరాముడు, ఆయన శక్తివంతుడు కదా, ఏదైనా చేస్తాడు. బావా, లోపల నుంచి శబ్దాలు ఆపేశావు, ఏమిటి సంగతి, ఎందుకు అని అంటూ, ఒకవేళ నీకు ఏదైనా కష్టంగా ఉంటే చెప్పు, నా చేతిలో గద ఉంది, పోనీ ఆ గదతో అయినా నీ గొంతు క్లీన్ చేస్తానన్నాడు భీమసేను. అంత కోపంగా ఉంది ఆయనకి. కృష్ణ పరమాత్మ పిలవట్లేదు భోజనానికి, బయట నించోబెట్టేశాడు. అందుకనే మనస్సులో పాపం చాలా ఆకలిగా కష్టపడుతూ ఆ భీమసేనుడు, అయ్యయ్యో మళ్ళీ పొరపడ్డాను, తప్పు మాట్లాడేశాను, ఏమీ అనుకోవద్దు, నన్ను క్షమించు. ఎందుకంటే కొండలు ఎత్తిన వాడివి, నీకు గొంతులో అన్నం ఎక్కడ ఇరుక్కుంటుంది, కొండలే ఇరుక్కుని ఉంటాయి బహుశా. ఆ కొండలు పడ్డాయేమో, అంటే ఏ కొండలు కాపాడటానికి, ఏ కొండలు ఎత్తటానికి వెళ్ళావో నువ్వు. కృష్ణ పరమాత్మ రహస్యం అది. లోపల లోపల ఆ మాట, ఆ భావన ఉంచుకుని బయటికి ఆయన చెప్పే మాట. కాబట్టి నేనేదో పొరపాటునట్లా అన్నాను, ఏమీ అనుకోవద్దు, నన్ను మాత్రం మింగద్దు. ఇది నువ్వు కొండలు మింగితే మింగావు కానీ నన్ను మాత్రం మింగద్దు. ఎందుకంటే నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది, నాకన్నా ఆకలిగా ఉంది. నన్ను కూడా లోపలికి పిలవకుండా, లోపలికి వస్తే మిగల్చకుండా తినేస్తానేమో అని భయపడి నువ్వు ఒక్కడవే తింటున్నావు కదా, తింటే తిను, కానీ నన్ను మాత్రం తినద్దు. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, అందరినీ మింగేసి నమిలేసేవాడివి నువ్వే అని. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ సర్వాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. భగవంతుడే చెప్పాడుగా, నేను కాలుణ్ణి, ఇదిగో వీళ్ళందరినీ మింగేస్తున్నాను. విశ్వరూపంలో అర్జునుడు ఏం చూశాడు, నీ పళ్ళల్లో పడి చిన్న పురుగుల్లాగా నలిగిపోతున్నారు ఈ కౌరవులు, వీళ్ళని నేను చూస్తున్నా అన్నాడు విశ్వరూప సందర్శనంలో. ఇంకా యుద్ధం మొదలవలా, అప్పటికే ఆ దృశ్యము అర్జునుడికి కనిపించింది. ఇది నేను చూస్తున్నా. ఎంత వింత అంటే, కాలస్వరూపుడు, కాలపురుషుడు, కాలకాలుడు. కాబట్టి నన్ను మాత్రం మింగద్దు బాబా, ఎంత కోపం ఉన్నా కూడా. నన్ను మింగితే మా అమ్మగారు, మీ ఇంటి ఆడపడుచు చాలా బాధపడుతుంది. కుంతిమాత అంటే ఇంటి ఆడపడుచు, ఆవిడ చాలా బాధపడుతుంది. అప్పుడు నువ్వు మా అమ్మని కూడా మింగాల్సి వస్తుంది. భీముడు బయట నుంచి మాట్లాడుతూ, ఎందుకు అని అంటే ఆవిడ అడుగుతుంది, మా అబ్బాయి ఎక్కడున్నాడో చూపించు అంటుంది. నేను నీ పొట్టలో ఉంటాగా, అప్పుడు నన్ను కూడా ఆవిడని కూడా మింగాల్సి వస్తుంది, కుంతిమాతను కూడా మింగాల్సి వస్తుంది. కాబట్టి నన్ను మాత్రం మింగద్దు కృష్ణ, నన్ను మాత్రం మింగద్దు. ఎంత ఆకలి వేసినా కూడా తిను, బాగా తిను. నన్ను పిలవకుండా తింటున్నావు, తిను, బాగా తిను. ఇది కొంతమంది కోపంలో అంటూ ఉంటారు, బాగా తిను బాగా తిను అని. ఇంకా తిను ఇంకా తిను అంటే తింటున్నారని కోపం, పెట్టలేదే అని కోపం. అలాగే భీముడు కూడా తిను తిను, కానీ నన్ను మాత్రం మింగద్దు. ఎందుకు అంటే ఆవిడ బాధపడుతుంది, కుంతీదేవి బాధపడుతుంది. అది నీకు పెద్ద విషయం కాదు, ఎందుకంటే నువ్వు ఆయన్ని మింగేసినా మింగేస్తావు. అప్పుడు బాధపడుతూ మీ చెల్లెలు మా ఇంట్లో ఉందిగా, ఎవరండి, కృష్ణుడి చెల్లెలు సుభద్ర. అక్కడ పూరి జగన్నాథ్, జై బోలో జగన్నాథ స్వామికి జై. జగన్నాథ, బలభద్ర, సుభద్ర ముగ్గురు ఉన్నారు కదా. ఆ సుభద్ర వస్తున్నప్పుడు పాపం బాధపడుతూ, అయ్యో మా వాళ్ళందరినీ మింగేశామన్నయ్యా, ఎవరు లేరు మా ఇంట్లో అని బాధపడుతూ వస్తుంది. సర్వాన్ సంహరసే త్వంచ తవ దోషో నజాయతే. నువ్వు అందరినీ సంహరించేవాడివి, నీ దోషం లేదు దాంట్లో, నీ తప్పేముంది. సృష్టించేవాడికి సంహరించే శక్తి కూడా ఉంది కదా. ఆయనే సృష్టికర్త, ఆయనే సంహారకర్త, ఆయనే పాలకుడు కదా. ఆయనే దత్తాత్రేయ స్వామి, వేరే ఎవరో, ఆయనే దత్తాత్రేయ స్వామి. అందుకనే దత్తాత్రేయ స్వామి ముఖ్యమైన నామాల్లో పూజ్య గురుదేవులు స్వామిజీ వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక
దత్తాత్రేయ నామం అవుతూనే మనకి వినిపించిన నామాలు ఏమిటి? హరే కృష్ణ. ఆయనే శ్రీహరి, ఆయనే కృష్ణ పరమాత్మ, ఆయనే దత్తాత్రేయ స్వామి. కాబట్టి అందరినీ సంహరించే శక్తి నీకుంది. ఎందుకు? అందరినీ సృష్టించిన వాడివి నువ్వే, నీ దోషం లేదు. సర్వాన్ సృజసి పంచత్వం భీమసేనంతు మా సృజ. నన్ను ఒకవేళ బాగా ఆకలి వేసి ఈ భీముణ్ణి నోట్లో వేసుకుని చపరించేస్తామనిపిస్తే పర్వాలేదు, తినేసే, కానీ నన్ను మాత్రం సృష్టించకు మళ్ళీ. భీమసేనంతు మా సృజ. నన్ను సృష్టించకు అంటే అర్థం ఏమిటి? నాకు మళ్ళీ పుట్టడం ఇష్టం లేదు, నేను నీలో కలిసిపోవాలి అని చెప్తున్నాడు భీమసేనుడు అని అర్థం. అది కానీ బయటికి తిట్టేట్టుగా ఉంది. కృష్ణుడిని ఏదో అంటున్నాడేమో అని అనిపిస్తుంది. సృజసే యది మాం నాథ స్వదాసం న వృథా సృజ. ఒకవేళ నన్ను సృష్టించినా కూడా నన్ను మాత్రం ఈసారి నీ దాసుడిగా సృష్టించద్దు. అర్థమైందా మాట? నన్ను సృష్టించిన ఏంటి, జాగ్రత్తగా వింటున్నారా? నన్ను సృష్టించిన నీ దాసుడిగా సృష్టించకు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నేను నీ దాసుడిని వచ్చి ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నాను అని అర్థం, అంతే కదా? నేను నీ దాసుడిగా వచ్చాను ఇక్కడికి. ఆంజనేయ స్వామి దాసుడు అంటే ఆంజనేయ స్వామి, దాస్య భక్తి అంటే ఆంజనేయ స్వామి. నేను నీ దాసుడిగా వచ్చాను. ఆంజనేయ స్వామిని అడిగారట, హనుమా నీ అంత గొప్ప జ్ఞాని ఎవరూ లేరు, నవవ్యాకరణ పండితాయ నమః అని పేరు. నువ్వు నీ జీవితంలో రామ సన్నిధిలో నేర్చుకున్నది మాకు సులభంగా చెప్పగలవా అన్నారట. చెప్తాను. చెప్తావా? చెప్తాను. చెప్పు. దేహబుద్ధ్యాస్మి దాసోహం. నేను ఈ దేహము నేను అని అనుకుంటే గనక, ఓ శ్రీరామ నేను నీకు దాసుణ్ణి. ఇక జీవబుద్ధ్యా త్వదంశకః. నేను జీవుణ్ణి అని అనుకుంటే గనక నీ అంశే, పరమాత్మ అంశయే జీవాత్మ. జీవబుద్ధ్యా త్వదంశకః. ఇక చూశాను శ్రీరామ, ఇలా పరిశీలన చేసి చూస్తూ ఉంటే ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఇక ఈ మెట్టు దాటి దాటి వెళ్తూ ఉంటే ఆత్మబుద్ధితో చూస్తే గనక నేను ఆత్మస్వరూపుణ్ణి అని నేను అనుకున్నప్పుడు నువ్వు నేను వేరే కాదు శ్రీరామ, నువ్వే నేను, నేనే నువ్వు. ఇది ఆంజనేయ స్వామి చెప్పిన మాట. ఏమని? ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఆత్మబుద్ధితో చూస్తే నువ్వే నేను. ఇతిమే నిశ్చిత మతి. ఇది నా నిశ్చయమైన మతి అని. అదే అంశ కదా మళ్ళీ ఆంజనేయ స్వామి భీమసేనుడు. కాబట్టి నన్ను సృష్టి చేసినా కూడా నీ దాసుడిగా సృష్టి చేయకు. స్వదాసం నా వృథా సృజ. ఎందుకు? అనవసరం. నేను ఊరికే తిండిపోతుని, నేను ఎప్పుడు నిద్రపోతుని, నన్నెందుకు సృష్టి చేస్తావు? నా వల్ల ఏం ప్రయోజనం లోకానికి? భీముడు ఎవరు దుర్యోధనుడిని సంహారం చేసి ధర్మస్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించాడో ఆ భీమసేనుడు చెప్తూ ఉండే మాట, నన్ను వృథాగా సృష్టించవద్దు, నా వల్ల ఏం ప్రయోజనం? చూసారా, అంత భీమసేనుడే అట్లా మాట్లాడితే. ఇలా ఆ భీముడు అద్భుతంగా హాస్యాలు ఆడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ విని పూర్తిగా నన్ను లయం చేసుకోవయ్యా అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడితే శ్రీకృష్ణుడు తట్టుకోలేక లోపల పగలబడి నవ్వుతున్నాడు. భీముడు ఆకల్లో మాటలు మాట్లాడుతున్నాడుగా, ఇవన్నీ విని ఆయన ఇంకా రెచ్చగొట్టి ఇలా మాట్లాడి అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వెంటనే చేయి కడుక్కుని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి భీముడి చేయి పట్టుకుని, బాబా ఎప్పుడు వచ్చావా? ఇంతవరకు నన్ను రెచ్చగొట్టేలాగా తిని నేను మాట్లాడుతున్నా కూడా వినిపించినట్టుగా నాటకాలు ఆడుతూ బయటకు వచ్చి ఎప్పుడు వచ్చావంటావా? ఏమో జగన్నాటక సూత్రధారి అని నీకు పేరు. ఎన్నెన్ని నాటకాలు ఆడుతూ ఉంటావో ఏమీ తెలియనట్టుగా. ఎప్పుడు వచ్చానో తెలియదా? నన్ను లోపలికి రానివద్దని వేరే పంపించావే సైరంధ్రిని. ఇప్పుడేమో ఎప్పుడు వచ్చావని అడుగుతున్నావా? ఎంత విచిత్రంగా ఉంది. సరేలే అని తన బాధనంతా కూడా వెళ్ళబచ్చుకుంటూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, సరేలే బావా, ఏదో అయింది సులభంగా అన్ని మాటలు అనేసి ఇప్పుడు తర్వాత చివరికి సారీ అంటారు కదా, ఆ ప్రకారంగా
ఏదోలే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు రా మనం లోపలికి వెళ్ళి భోజనం చేద్దాం అంటే నాకేం భోజనాలు వద్దు. భీముడికి మళ్ళీ కోపం వచ్చేసి నాకు భోజనాలు వద్దు అని అంటూ అప్పుడు తల్లి చన్నుల పాలు త్రావి అంతట బోక పూతన పొరిగింటి పురిటిలోన. నువ్వు చిన్నప్పుడు తల్లిపాలు తాగి తృప్తి కాక ఆ పూతన వస్తే ఆ పూతన తల్లిపాలు కూడా తాగావు కదయ్యా నువ్వు. అది భీమసేనుడు అంటూ జనని యుగ్గున తృప్తి సనక నిన్నటి దాకా వెరజితి వ్రేపల్లె వెన్నలెల్లా. సరే ఇక్కడ ఈ తల్లిపాలు సరిపోలేదు అని ఆ గోలోకంలో ఉండే వెన్నెలని దొంగిలించి తిన్నావు, ఆ పాలన్నీ దొంగిలించి తాగావు, ఆ పెరుగంతా దొంగిలించి తిన్నావు. ఎంత విచిత్రం. ఇక అంబ పొత్తున దనియక వెక్క సంబైన యుధరాగ్నినార్చి ఇంద్రోత్సవమున. అది కూడా సరిపోలేదు అని చెప్పి ఇంద్రోత్సవం అని ఒకటి చేశారు. ఆ ఇంద్రోత్సవంలో నువ్వే అగ్నివయ్యి ఆ అగ్నిగా ఆకలి తీర్చుకోవాలి అని చెప్పి మొత్తం అక్కడ ఉండే ఆ అరణ్యం అంతా తగలబెట్టించేసావు. ఇది భారతంలో విన్నాం కదా కథ. ఇది కూడా నువ్వే చేశావు. జనయిత్రియొసగు భక్షణము చాలక తింటివా కుచేలుని చేతి అడుగులొడిసి. పోనీ ఇది కూడా తృప్తి కాక నీకు పాపం ఆ పేద బ్రాహ్మణుడు కుచేలుడు తెచ్చుకున్న అటుకులు కూడా తినేసావు కదయ్యా. అది భీమసేనుడు. ఇంత తిన్నావు, అటుకులు కూడా విడిచిపెట్టలేదే నువ్వు. ఏది జనయిత్రియొసగు భక్షణము చాలక సరిపోలా. తింటివా కుచేలుని చేతి ఎడుకులొడిసి. తిని సరిపోలేదని ఇంకోటి కూడా తినాలనుకున్నావు పిడికిడు. అప్పుడు కదా రుక్మిణి నీ చేయి పట్టుకుంది. నీకు ఇది సరిపోలేదు అంటే ఇవన్నీ వరుసగా మీరు చూస్తే కృష్ణుడు అనుగ్రహించిన విధానమే తెలుస్తుంది తప్ప కృష్ణుడిని తిట్టడం కాదు ఇది. ఆ దేవకీ మాతని, ఆ యశోదా మాతని అనుగ్రహించాడు భగవంతుడు. దేవకీ మాతకు కూడా ఆ అదృష్టం కలగల. యశోదామాతకి మొదటి రోజు ఇంకా ఆవిడ తల్లిపాలు తాపక ముందే తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఎప్పుడో పెద్దవాడయ్యాడు కదా దేవకీ మాతను చూసింది. యశోదామాతకి ఆ అనుగ్రహం కలిగింది. తరువాత పూతనను అనుగ్రహించాడు. తర్వాత ఆ ఇంద్రోత్సవంలో అగ్ని రూపంగా అగ్నిని ఆ అర్జునుడిని అనుగ్రహించాడు. ఆ తర్వాత కుచేలుణ్ణి అనుగ్రహించావు. కడుపు లోపల సకల లోకముల వరుస గూరు కొన్నప్పుడును నరగొరతగాని తుష్టుడవు కావు. నీదు పొత్తున భుజింపదీరునే నాకు ఘనమైన దీపనంబు. కృష్ణ పరమాత్మ నీకు దేంతోనూ తృప్తి కాదు. మొత్తం అందరినీ స్వాహ మింగేసి కూర్చుంటావు ఒక్కడవే, అందరూ నాలో ఉన్నారు అని. అదే శివస్వరూపం, సంహారకర్త. ఇప్పుడు ఎవరున్నారు? ప్రళయంలో పడుకున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరున్నారు? మీ చుట్టాలా, మీ శత్రువులా, మీ ఇల్లా, మీ వాకిలా, మీ పదవా, మీ చదువా, మీ ఊరా, మీ పేరా, మీ దేహమా? ఎవరున్నారు? పడుకున్నప్పుడు ఎవరున్నారు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు, ఎవ్వరూ తెలియదు కదా. మన నిద్రలోనే ఇలా ఉంటే ప్రళయంలో పరమాత్మ సర్వము తనలో కలిపేసుకున్నప్పుడు ఎలా ఉంటాడు? అదే మహానిద్ర, అదే యోగ నిద్ర. మళ్ళీ అందరినీ ఆయా కర్మలకి తగ్గట్టుగా సృష్టి చేయాలి భగవంతుడు. ఇది సృష్టి లీల. అలా అందరినీ మింగేసి శాంతంగా కూర్చుంటే తప్ప నీకు తృప్తి కలగదు. ఇటువంటి వాడితో నేను భోజనం పెట్టుకుంటే నాకు నడుస్తుందా అన్నాడు భీముడు. నీతో పెట్టుకుంటే నేను గెలవగలనా? నేనెంత, నువ్వెక్కడా? భీముడు బాగా తింటాడు అని అంటారు, నువ్వు అలాగే అంటావు. నువ్వు ఒకసారి భోజనం చేశాక ఇంకా నాకేమైనా మిగులుతుందా? అది భీముడు కృష్ణుడిని. ఇప్పుడు బాగా తినేవాళ్ళు, ఒకసారి ఎవరైనా మంచిగా తినేవాళ్ళు పక్కన కనిపిస్తే తృప్తి, సంతోషం, వాళ్ళు బాగా తింటున్నారు. బాగా తినేవాళ్ళ పక్కన ఇంతింతే తినేవాళ్ళు కూర్చోకండి. ఏమండి? కూర్చోకండి, దయచేసి కూర్చోకండి. వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు బాగా పుష్టిగా తింటూ ఉంటే మీరు తర్వాత తినండి. వాళ్ళ ముందు కూర్చుని డయట్ అని చెప్పి ఏరుకుంటూ ఇంతింత తినటం, ఒక దోశతో చాలనటం, ఇది వాళ్ళకి పడదు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు 10-20 దోశలు తింటే కానీ వాళ్ళకి తృప్తి కాదు. అలా వాళ్ళకు ఉండాలి. నువ్వు పక్కన కూర్చుని ఓహో నేను ఇంతేనండి డయట్ అండి, నువ్వు ఇంట్లో చేసుకో డయట్, వాళ్ళ పక్కన కూర్చోవద్దు. పాపం వాళ్ళకెందుకు హింస? బాగా తినే వాళ్ళకి బాగా పెట్టాలి. ఏమండి? వాళ్ళు సిగ్గుపడేలాగా. పాపం అందుకనే వాళ్ళు
వాళ్ళ తోడు ఎవరైనా బాగా తినేవాళ్ళు దొరికితే అబ్బా ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషిస్తారో. మనం ఒకవేళ ఎక్కువగా తినలేకపోయినా కూడా, ఇదంతా తిండి శాస్త్రం ఏమండి, పెద్ద శాస్త్రం. మనం ఒకవేళ ఎక్కువ తినలేకపోయినా కూడా నిదానంగా కొంచెం కొంచెం వాళ్ళకి ఒక కంపెనీ ఇవ్వాలి ఏమండి, కంపెనీ. వాళ్ళు సంతోషపడతారు. నువ్వు తొందరగా తినేసి లేచి వెళ్ళిపోవటం, ఇంకా ఎంతసేపు అని అడగటం, టైం చూసుకుంటూ వాళ్ళ వల్ల కాదు అది. వాళ్ళు తినే పద్ధతి అది కాదు. పాపం వాళ్ళని ఎందుకు హింసిస్తావు ఏమండి? పాయింట్ ఉందా లేదా ఆలోచించు, ఉందా లేదా? వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి అది. నువ్వెందుకు వాళ్ళకి హింస? అందువల్ల నీతో నాకు అవ్వదులే బావా, కష్టం. నువ్వు మొత్తం అంతా సంహారకారకుడివి, మొత్తం మింగేసి కానీ తృప్తి పడవు. ఏం మిగిల్చావు నువ్వు? నేను వస్తే అక్కడ నాకేం దొరుకుతుంది? అందుకనే పోన్లే, తృప్తోసి కృష్ణ పశ్చాన్మాం పరిపృచ్ఛసి సాదరం. ఆహా, నువ్వు బాగా తిని త్రేంచి తృప్తుడివై ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్నావా ప్రేమగా, భీమా భోంచేస్తావా అని. నువ్వు తృప్తి పడ్డాక మాకేం మిగులుతుందయ్యా స్వామి? అక్కడే వెంటనే సమాధానం చెప్తున్నాడు భీముడు. తాను అన్న మాట తప్పుగా అర్థం చేసుకోకండి. ఏమంటున్నాడు? తృప్తే త్వయి జగన్నాథే. భగవంతుడా, నువ్వు జగన్నాథుడివి. నువ్వు గనక తృప్తి పడితే, తృప్తే త్వయి జగన్నాథే పరాం తృప్తిం గతోస్మ్యహం. నువ్వు ఒక్కడివి తృప్తి పడితే మొత్తం ప్రపంచమంతా తృప్తి పట్టం అనేది మేము చూసాం వనవాసంలో. కాబట్టి నీకు తృప్తి కలిగింది కదా, నాకు తృప్తే. ఇప్పుడు ఇంకెందుకులే భోజనాలు ఇవన్నీ వద్దులే, పదా బయలుదేరదాం. అలా కాదు, అలా కాదు. నువ్వు ఒక్కడివి తృప్తి పడితే, భగవంతుడు అక్కడ వనవాసంలో దుర్వాస మహర్షి 80,000 మంది శిష్యులతో వచ్చినప్పుడు, నువ్వు నాకు ఇప్పుడే భోజనం పెట్టాలమ్మా అన్నప్పుడు, భోజనం పెట్టకపోతే కోపించి ఏమి శపిస్తాడో అని ఆవిడ భయపడుతూ ఉంటే, కృష్ణ పరమాత్మ వచ్చి ఏదో మిగిలిపోయి సందుల్లో ఉండేటువంటి ఒక చిన్న మెతుకు తీసుకుని నోట్లో వేసుకుంటూ బ్రహ్మార్పణం తృప్తోస్మి 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 అన్నాడు. అక్కడెక్కడో దూరంగా స్నానానికి వెళ్ళిన దుర్వాస మహర్షి, ఆయన శిష్యులందరూ కూడా కడుపు ఉబ్బిపోయి నిండిపోయి ఇక 3 రోజుల వరకు భోజనం అక్కర్లేదన్నారు వాళ్ళు. ఇది చూశాం కదా. అందుకనే ఎవరి దగ్గర అయితే అన్నదానం చేసే శక్తి లేదో అది తప్పు లేదు, ఉండకపోవచ్చు, అందరికీ ఆ శక్తి స్తోమత ఉండకపోవచ్చు కదా. లేని వాళ్ళు ఏం చేయాలంటే, మన ముందు ఉంటుంది కదా ఆహారం, దాన్ని ముందుగా భక్తిగా మొక్కి, ఈ ఆహారం భగవంతుడా నాకు ఇచ్చావు, దీన్ని నేను ఆహారంగా తీసుకుంటున్నాను, పంటికి తగలకుండా ముందు ఒక 5 మెతుకులు వేసుకోవాలి. పంటికి తగలకుండా, పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది అని శాస్త్రం. నువ్వు నోట్లోనే వేసుకున్నావు కానీ పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది అని శాస్త్రం. వేసుకుని మింగేసేయాలి. ఆ 5 వేసుకుని మింగేస్తూ ఏమనుకోవాలి అంటే, పంచభూతాత్మకంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆకలిగా ఉన్నారో వారికందరికీ కూడా నా లోపల ఉండే ఓ పరమాత్మ అన్నం దొరికేలాగా చెయ్యి అని ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అంటే, శాస్త్రం చెప్పింది, వీళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అని అంటే, అంతమందికి అన్నదానం చేసిన ఫలం వీళ్ళకి వస్తుంది అని శాస్త్రం చెప్పింది. లేని వాళ్ళకి కూడా దారి చూపెట్టింది. అంత ముఖ్యం అన్నదానం, అంత అవసరం. అందుకనే లేని వాళ్ళు, మరి వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి ఒక పూట గడవటమే కష్టం, వాళ్ళు ఏం అన్నదానం చేస్తారు అంటే, ఈ ప్రకారంగా ఉన్నవాళ్ళు ఇది చేయాలి, అలాగే ఆ లేని వాళ్ళకి పెట్టాలి. 2, ఆ ప్రకారంగా నువ్వు తృప్తుడివైతే మొత్తం ప్రపంచం అంతా కూడా తృప్తమవుతుంది. కాబట్టి నువ్వు సంతోషపడితే నేను సంతోషపడ్డా, నువ్వు తృప్తుడివైతే నేను తృప్తున్నయ్యా. కాబట్టి నాకు ఇప్పుడు భోజనాలు అక్కర్లేదు అన్నాడు. బావా అలా అనొద్దు, మా ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టకపోతే ఎట్లా? మళ్ళీ కృష్ణుడు మొదటికి, నేను నీ దగ్గర కూర్చొని నేనే స్వయంగా వడ్డిస్తా, నీతో పాటు మళ్ళీ తింటా అని ఆ కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని లాక్కొచ్చి భీముడిని కూర్చోబెట్టి ఆ భోజనం పెట్టాడు. భీముడు కూడా తృప్తిగా భోంచేశాడు. ఆ తర్వాత హాయిగా ఇద్దరు కూర్చున్నారు ఉయ్యాల్లో. ఆయన అడిగాడు, ఆయనకు ఉయ్యాల పట్టిందా అని భీముడికి. అదొక అనుమానం. అంతా శరీరానికి ఉయ్యాల కూర్చోగానే కింద పడిపోతుంది ఆయన భీమసేనుడు. ఆయనకు ఒక శక్తి ఉండేది. భీముడికి
ఆయనకుండే శక్తికి ఎక్కడైనా కాలు వేశాడనుకోండి లోపలికి దిగబడిపోతుంది. అంత బలము, అంత శక్తి ఆయనకి. ఏనుగులు 10,000 ఏనుగుల శక్తి ఇది భీమసేనుడికి. మహాభారతం 10,000 ఏనుగులండి. ఏనుగు నడిచిపోతే 10 రోజుల వరకు ఆ గుర్తు ఉంటుంది, ఆ పాదం గుర్తు. 10,000 ఏనుగుల శక్తితో భీముడు ఏమైనా ఒకసారి కాలు వేస్తే ఏమైపోవాలి? భూమి లోపలికి వెళ్ళిపోవాలి. మరి అలా ఎందుకు కాలేదు అని ప్రశ్న వేశారు. ఎందుకు కాలేదంటే భీముడి దగ్గర ఒక శక్తి ఉంది. అది ఎంత లఘువైన వస్తువైనా సరే దానికన్నా లఘువైపోయి దాన్ని అధిష్ఠించగలిగిన శక్తి ఉంది కాబట్టి ఆయన వాయుదేవుడు, ఆంజనేయ స్వామి, భీమసేనుడు. అది ఎంత లఘువైనదైనా సరే ఆయన ఒక బలూన్ మీద కూడా కూర్చోగలడు. మనం కూర్చుంటే టాప్ పగిలిపోతుంది. కానీ భీముడు కూర్చోగలడు, పగిలిపోకుండా కూర్చోగలడు. అదే మేరు పర్వతం కూడా తట్టుకోలేనంత శక్తితో కూడా కూర్చోగలడు భీమసేనుడు. అదే ఆయన శక్తి. ఒక్కసారి మనస్సులో అనుకున్నాడు అనుకోండి, మేరు పర్వతం లోపలికి వెళ్ళిపోవాలని, వెళ్ళిపోతుంది. మనస్సులో అనుకున్నాడు అనుకోండి, ఈ బెలూన్ పగలదు. అది ఆయన శక్తి. చూసుకున్నారా మరి? అటువంటి ఆ భీమసేనుడితో కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, ఇంతకీ నీ రాకలోని ఆంతర్యం ఏమిటి అని అడిగాడు. ఎందుకు వచ్చావు? ఉన్నట్టుండి భీమసేనుడి దర్శనం కాదు కదా, ఉరకరారు మహాత్ములు అని అంటారు కదా. ఎందుకు వచ్చావయ్యా, ఏం సంగతి అంటే, దేవా నువ్వు లేని యజ్ఞము నిష్ఫలము. నువ్వు అప్పుడు ఆ రోజు వచ్చి సలహా చెప్పి వెళ్ళావు మా అన్నగారికి, కష్టపడుతూ ఉంటే ఎలా చేయాలి ఏమిటి కథ అంతా కూడా మాట్లాడి వెళ్ళావు. తర్వాత వ్యాసులు వారు వచ్చారు, సంభాషణ అంతా అయింది, చెప్పుకున్నాం కదా మనం. నువ్వు లేని యజ్ఞము నిష్ఫలం, అది ఫలాన్ని ఇవ్వదు. అంటే భగవత్ స్మరణ లేకుండా ఊరికే ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ పూజలు చేయటం, ఏదో ఆలోచిస్తూ హోమాలు చేయటం, దీనివల్ల ప్రయోజనం లేదు అని భగవంతుడి మనస్సు నిండా నింపుకుని ఆయన స్మరణ చేస్తూ గుర్తు చేసుకుంటూ చేయాలి. అప్పుడే దానికి నామస్మరణకైనా కూడా ఫలం వస్తుంది. అలా నువ్వు లేకపోతే యాగము నిష్ఫలం, అది యాగమే కాదు. కాబట్టి నువ్వు యాగానికి దగ్గరగా ఉండాలి. నువ్వే యజ్ఞస్వరూపుడివి, నువ్వే యజ్ఞ ఫలప్రదాతవి. యజ్ఞానికి ఫలం వచ్చేది నీ వల్లనే, సాక్షాత్తు నారాయణుడివి. నువ్వు యాగానికి రావాలి. అందుకనే నిన్ను ఆహ్వానం చేయటం కోసమే మా అన్నగారు ఇక్కడికి నన్ను పంపించారు అని చెప్తే కృష్ణుడికి ఎంత సంతోషమో. ఎప్పుడెప్పుడు యుధిష్ఠిరుని చూస్తానా అని మనస్సులో అనుకుంటూ ఉంటాడట. మంచివాళ్ళు భక్తులు ఉంటే, భక్తులు స్వామీజీ వారిని చూడాలి అనుకోవటం వేరే, స్వామీజీ వారు భక్తుల్ని చూడాలి అని ఎంత అనుకుంటూ ఉంటారో తెలుసా? అది తెలుసా? స్వామీజీ మీరు రావాలి, మీరు రావట్లేదు అని అంటే, రావాలి నాకు ఉంది కానీ ఎక్కడా అంటూ ఉంటారు స్వామీజీ. అలా ఆ స్థానము మనము సంపాదించుకోవాలి. అలాగే యుధిష్ఠిరుడు కృష్ణ పరమాత్మ మనస్సులో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఉప్పొంగిపోయాడు. ఆహాహా, ఆనందమైపోయింది. వెంటనే బయలుదేరదాం, ఇప్పుడే, ఇంకేం ఆలోచించేదే లేదు అని చెప్పి అక్కడ ఉండే ఆ కృతవర్మని పిలిచాడు. కృతవర్మ అంటే యాదవుల్లో 4 రకాలుగా ఉన్నారు, వాళ్ళలో భోజవంశము అనేది ఒకటి, దానికి ప్రధానుడు కృతవర్మ. ఆ కృతవర్మని పిలిచాడు. పిలిచి, నాయన మా తండ్రి గారైన వసుదేవుడు ఆయన, తర్వాత మా అన్నగారైన బలదేవుడు బలరాముడు, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడికి రారు. ఇక తక్కిన వాళ్ళందరూ కూడా బయలుదేరాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాత్రం ఇక్కడ ఉండి రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటారు. తక్కిన వాళ్ళమందరము కూడా యాగానికి వెళ్ళాలి. యత్రాహం తత్ర దారిద్ర్యం కథమేతద్భవేత్ క్షమం. ఇక మన ఊరికే అట్లా చేతులు ఊపుకుంటూ వెళ్తే లాభం లేదు. నా దగ్గర ఉండే సంపదంతా కూడా పట్టుకొచ్చేసేయండి డబ్బాల్లో వేసి. ఎందుకు అని అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు, నేనెక్కడ ఉంటానో అక్కడ దారిద్ర్యం ఉండటానికి వీల్లేదు అంటాడు కృష్ణ పరమాత్మ. చూసి యత్రాహం తత్ర దారిద్ర్యం కథమేతద్ భవేత్ క్షమం. నేను వెళ్ళినా కూడా ఇంకా యుధిష్ఠిరుడు డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదు. కృష్ణుడు వచ్చాడు అంటే అది అష్టలక్ష్ములు కృష్ణుడితో పాటు వచ్చేవా? కృష్ణుడు వచ్చాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, ఆయనే వచ్చి ఇంకా అయ్యో ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడే అంటే ఎట్లా? కాబట్టి మొత్తం అందరము బయలుదేరాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ అందరూ, అన్ని రకాల వాళ్ళు,
అక్కడ చిన్న పనులు పెద్ద పనులు అనేది లేకుండా అందరూ ఏ ఏ వృత్తులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మన్నాడు. అన్నీ, ఏ వృత్తి చిన్నది కాదు కదా, అన్నీ కావాల్సినవే. ఒకసారి వాళ్ళు లేకపోతే, ఇల్లు క్లీన్ చేయడానికి రాకపోతే కరోనా సమయంలో ఎంత కష్టపడ్డారండి, పడ్డవాళ్ళకే తెలుసు కదా. అప్పుడు ఓహో ఈ పని చాలా ముఖ్యమైనది, రోజు రావటం వల్ల మనకు తెలియలేదు, కానీ వాళ్ళు రాకపోతే మనకు అర్థమవుతుంది అది ఎంత పెద్ద పని అని. అందుకనే మైసూర్లో పౌర కార్మికులు, సఫాయి కర్మచారి అంటారే, వాళ్ళందరినీ పిలిచి మైసూర్ ఆశ్రమంలో స్వామీజీ వారు సన్మానం చేసేది కారణం అదే. వాళ్ళు శుభ్రం చేస్తున్నారు కాబట్టి మన సిటీలు, మన పల్లెలు, మన ఊర్లు అన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. అలా ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా వాళ్ళందరినీ కూడా వచ్చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. మొత్తం అందరూ చేరిపోయారు. అలా చేరిపోతే వాళ్ళలో ఒక విచిత్రమైన కుంటెన కత్తె అంటారు, అంటే ఈ పదం ఇప్పట్లో లేదు, అది ఒక విచిత్రమైన వృత్తి. అది ఎటువంటి వృత్తి అంటే, విటుడు అని వింటాం కదా, విటుడు అంటే వ్యభిచారం చేసేవాడు. ఈ వ్యభిచార వృత్తిలో ఉండేటువంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి ఒక ఆమె, అదేం వృత్తి అది? మామూలుగా లోకల్లో అయితే అసహించుకుంటారు కదా, ఇదేం పని ఇది. అటువంటి ఆమె కూడా కలిసింది వాళ్ళలో, ఆమె కూడా కలిసి ఆమె ఆ కృష్ణ భీముల వాళ్ళి ఆ వెంట ఆమె కూడా బయలుదేరింది. అప్పుడు ఆ వృత్తి చేసేటువంటి ఆ ముసలామె, ఒక ఆమె, శ్రీకృష్ణుడు అవివేకి, ఆవిడ తిడుతోంది, శ్రీకృష్ణుడు అవివేకి, ఈయన ఒక్కడికి కూడా ఒక పైసా కూడా ఇచ్చారగడు. ఆవిడ ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచన కదా, అందుకే కదా ఆ వృత్తి చేస్తోంది. ఎప్పుడు ఎవరికి ఒక పైసా కూడా ఇచ్చారగడు, ఎవరిపైన ఈయనకి ఎటువంటి ప్రేమ లేదు. కాకపోతే ఏదైనా ఈయనకి ప్రేమ కలిగితే ఆ ఎవరి మీద ప్రేమ కలిగిందో వాళ్ళ సొమ్మంతా లాగేస్తాడు ఈయనే చెప్పుకున్నాడు, నాకు ఎవరి మీద అయినా ప్రేమ కలిగితే వాళ్ళ డబ్బు లాగేస్తాను అని భాగవతంలో చెప్పాడు ఉద్ధవుడికి. ఏకాదశ స్కంధం చూస్తే మీకు తెలుస్తుంది. అయ్యా ఇలా ఎందుకు డబ్బులు లాగేస్తున్నావు అని అడిగితే, వాళ్ళు డబ్బులు లాగేయంగా అప్పుడు భగవత్ స్మరణ చేస్తారు, అందుకోసం డబ్బులు లాగేస్తున్నా అని చెప్పాడు. మరైతే కృష్ణ భక్తి లేకపోతే డబ్బులతో ఉంటామా అంటే అది కూడా నమ్మకం లేదు అన్నాడు. ఇప్పుడైనా కొంచెమైనా మిగులుతాయేమో, కృష్ణ భక్తి లేకపోతే పూర్తిగా పోతుంది అని కూడా చెప్పాడు. కాబట్టి కృష్ణ భక్తి లేకపోతే ఎవరు డబ్బులు వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు అని కూడా చెప్పాడు. ఇలా ఈయన ఉన్నప్పుడు ఇట్లా ఈమె మాట్లాడుతూ తిడుతూ, ఆ సంఘంలో అందరూ కృష్ణ భక్తులు, కృష్ణ సేవకులు ఉంటే ఈమె తిడుతూ నడుస్తోంది. అట్లా తిడుతూ ఉంటే ఒక ఎద్దు ఎక్కి ప్రయాణం చేస్తోంది ఆమె. ఆ ఎద్దు నుంచి కింద పడిపోయింది. తిట్టిన క్షణంలోనే ఎద్దు నుంచి జారి కింద పడిపోయింది. ఎవరు? సమమైన ప్రదేశంలో వెళ్తున్నారు కానీ కింద పడిపోయింది. శ్రీకృష్ణస్య కృతా నింద సాంప్రతం దుష్టయానయ స్వకర్మణేయం వృషభాత్ పతితా ధరణీతలే. ఎప్పుడైతే కృష్ణ నింద చేసిందో ఆ నింద చేసిన క్షణంలోనే అటువంటి చేయకూడని పని చేసింది కాబట్టి వెంటనే తాను ఎక్కి కూర్చున్న ఎద్దు నుంచి కింద పడిపోయింది. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అక్కడే కలియుగంలో అయితే మరి వెంటనే కర్మఫలాన్ని భగవంతుడు చూపించేస్తాడు, ఇంకా డిలే చేయడు. కలియుగానికి ఆ శక్తి ఉంది. నూనమేతత్తు సంభావ్యం పాపినాం పతనం భువి. దీన్ని మనం ఎట్లా చూడాలి అని అంటే గనక, పాపులు ఎట్లా పతితులవుతారు, పడిపోతారు అనేది దీన్ని బట్టే మనకు తెలుస్తోంది అని అక్కడ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఈవిడ ఇంతవరకు తిడుతోందిగా, వాళ్ళు ఆవిడనేమి అనలేక ఆవిడతో ఏమి యుద్ధం చేస్తారు కదా. అటువంటి ఆ మాటలు విని ఉండలేక చాలా కష్టపడుతూ పడంగానే సంతోషించి వీళ్ళంతా ప్రారంభించారు. అప్పుడు పడింది కదా, ఆమె వెంటనే లేచి మళ్ళీ ఆ ఎద్దెక్కి కూర్చుని ఆమె అంటుంది, కృష్ణమత్ర విలోక్యాహం పునరేవ వ్యవస్థిత. అందరూ తిట్టుకుంటున్నారు అని తెలిసింది. ఆవిడ పడిపోయి వెంటనే సర్దుకుని మళ్ళీ ఎక్కి కూర్చుని, నేనే కావాలని పడ్డా, ఒకసారి కృష్ణుణ్ణి దర్శనం చేసుకుని మళ్ళీ ఎద్దెక్కి కూర్చుందామని చెప్పి నేనే పడ్డా. ఎట్లా మార్చేసింది. ఇలా మార్చేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. నేను అందుకనే పడ్డాను, కృష్ణుని చూసి మళ్ళీ కూర్చున్నాను. తస్మాన్ మూఢా నజానంతి స్మరణం కేశవస్య వై.
చూసారా, నేను అందుకనే ఆ కేశవుడి భజన, ఆ శ్రీకృష్ణ పరమాత్మ భజన చేస్తూ ఉన్నాను. కాబట్టి పడ్డదాన్నైనా కూడా మళ్ళీ పతితానాం పావనం హి నాణ్యం పశ్యామి కేశవాత్. వెంటనే నడుం విరిగింది, కాలు దెబ్బ తగిలింది, కింద పడింది కదా, బుద్ధి వచ్చింది. ఇదే నేను తెలుసుకున్నాను, ఎక్కువ సమయం కూడా పట్టలా. ఇదే నేను తెలుసుకున్నాను, పతితుల్ని, పడిపోయిన వాళ్ళని ఉద్ధరించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ, భగవంతుడు, గురువే అని తేల్చి చెప్పి. విచిత్రం. అప్పుడే పడింది, అప్పుడే లేచింది, అప్పుడే పొగిడింది. అంతలోనే ఆమె మనస్సు మారిపోయింది. ఈ ప్రకారంగా ఆ మనస్సు మారిన ఆమెను కూడా పరివారంలో కలుపుకుని వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం అందరూ అట్లా ఆ ప్రకారంగా చేస్తూ ఉంటే ఒక్కసారి అందరూ ఆగారు ఒక చోట. అప్పుడు ఆగినప్పుడు ఏమైంది? అలా ఆగినప్పుడు ఎక్కడైనా యాత్ర చేస్తూ ఉంటే, యాత్రలో ఒక చోట బండి ఆపారనుకోండి స్వామీజీ వారు, వెంటనే అందరూ అక్కడికి వచ్చి మూగిపోతారు. ఎందుకు? స్వామీజీ కాసేపు ఫ్రీగా ఉంటారు, దొరుకుతారు కదా. ఆ ప్రకారంగా ఎప్పుడైతే ప్రయాణం ఆగిందో ఒకసారి అందరూ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళల్లో పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవి అక్కడ తెచ్చుకుంటున్నారు. అలాగే అక్కడ ఆ నూనెలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. దారిలో మన వ్యాపారం మనం చేసుకుందామని వాళ్ళకి కృష్ణ పరమాత్మ పిలిచాడు, కానీ మనం బతకద్దా, కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండే కుండలన్నీ వాళ్ళు తెచ్చుకున్నారు. ఈ పూలు అమ్ముకుందాము, ఈ నూనెలు అమ్ముకుందాము, ఈ నెయ్యిలు అమ్ముకుందామని వాళ్ళంతా కూడా, వాళ్ళందరూ వచ్చి కలవటం, కలిసి వాళ్ళంతా కృష్ణుడితో మాట్లాడుకుంటే వాళ్ళని ఎలా ఉద్ధరించాడు పరమాత్మ అని ఈ ఘట్టం అంతా కూడా చాలా చక్కగా వర్ణించి చెప్తారు. దాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొంచెం మనం ఆ కథ అంతా కూడా, నిన్న జరగలేదు కదా, నిన్న జరగకపోయినా కూడా ఇంకా మంచి కార్యక్రమం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు, చాలా చక్కగా చెప్పారు విషయాలన్నీ కూడా. వారికి దత్తపీఠం అంటే, స్వామీజీ వారు అంటే చాలా భక్తి. వారు మంచి మంచి విషయాలు చెప్పి వెళ్ళారు. కాబట్టి ఈరోజు దాన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ, దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆ విషయాలన్నీ కూడా ఈరోజు చెప్పుకున్నాం. ఇక హరే రామ హరే రామ, రామ రామ హరే హరే ఆ నామ సంకీర్తన అందరూ కూడా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని భగవంతుడి ప్రార్థన చేస్తూ మనస్సులో హరే రామ 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 హరే హరే.